అర్ధరాత్రి మీ ఎదుట నిలబెట్టినటువంటి మన రక్షకుడును, మన ప్రభువునైన యేసుక్రీస్తు వారి యొక్క నామానికి నేను సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. ఆయన చూపిన ప్రేమతో అనేక మార్లు మీ మధ్యకి ఈ విధంగా పరిచర్య చేయడానికి నన్ను చిన్నవాడినైనా, అంత అనుభవం లేకపోయినా ఒక తల్లిలాగా అనేక మార్లు ఆహ్వానిస్తున్నటువంటి అమ్మగారికి, దైవజనురాలకి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? అందుకే వచ్చామంటారా? బాగుంటే చాలామంది రారంట, ఇంటి దగ్గర ఉండిపోతారట. ఆ! సో, మీరందరూ దేవుని సన్నిధిలో ఇంత ఆసక్తితో గడపడం చాలా అభినందనీయం. మరి ఈ సంవత్సరంలో 12వ నెలలో చివరి హోల్ నైట్ ప్రేయర్‌లో మీరందరూ ఉన్నారు. హల్లెలూయా! మీలో ఎంతమంది ఈ సంవత్సరం జరిగిన 12 ఆల్ నైట్ ప్రేయర్స్‌లో కూడా పాల్పొందారు? చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి. ఓహ్! చాలా తక్కువ చేతులు. అన్ని చేతులు లెగిస్తాయేమో అనుకున్నాను నేను. నా మాట అర్థం కాలేదా? ఓకే. మరొక్కసారి 12 ఈ నెలల్లో జరిగిన ప్రతి ఆల్ నైట్ ప్రేయర్‌లో కూడా నేనున్నానండి అన్నవాళ్ళు చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి. అయినా కూడా కొద్దిగా లేసాయి. అంటే అర్థం కావట్లేదో లేకపోతే సరే సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఎందుకంటే మరలా ఉదయాన్నే ఆరాధనలకు కూడా వెళ్ళాలి కాబట్టి. ఇప్పుడున్న సమయం ఈ నెలంతా కూడా మనం ఒకే హడావిడిలో ఉంటాం. ఏ వీధిలోకెళ్ళినా, ఏ టీవీ పెట్టినా, ఏ మొబైల్ చూసినా, ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా ఒకటే మాట వినబడుతుంది. ఏంటది? క్రిస్మస్. నిజమే. మరి చాలా సంతోషం కదా మనకి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువగా పండుగలున్న దేశం ఏదంటే మన భారతదేశం. ఎక్కువ పండుగలున్న దేశం. కానీ ప్రపంచమంతా కలిసి ఎక్కువ రోజులు చేసుకునే పండుగ, ఎక్కువ మంది చేసుకునే పండుగ క్రిస్మస్ పండుగ. హల్లెలూయా! మనం అంటే చాలా తక్కువ గాని కొన్ని కొన్ని దేశాల్లో 3 నెలలు, 4 నెలలు చేస్తారు క్రిస్మస్‌ని వాళ్ళు. అసలు 4 నెలలు, 3 నెలలు కాదు. అనుదినము క్రిస్మస్సే మనకి. ఓకే. సో, క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కాబట్టి మరి నేను క్రిస్మస్ అనగానే మనకి బైబిల్‌లో ఎక్కువ శాతం గుర్తొచ్చే కొంతమంది వ్యక్తులు కనిపిస్తా ఉంటారు. సాధారణంగా మిమ్మల్ని అడిగితే ఎక్కువ మంది ఏమంటారు? జ్ఞానులు, గొర్రెల కాపరులు, నక్షత్రం, ఇంకా మరియా, యోసేపు, తర్వాత గబ్రియేలు దూత, ఇలాగా ఎన్నో పేర్లు మనం చదువుతా ఉంటాం. సో, అందులోనే ఇంకొన్ని పేర్లు కూడా మనం గుర్తు చేసుకుంటాం. కానీ అంత ఎక్కువ గుర్తు చేసుకోం. సో, అలాంటి ఒక వ్యక్తిని ఈ రాత్రి మీతో మాట్లాడాలని నేను జ్ఞాపకం చేయాలని చూస్తున్నాను. సో, ప్రభువు నా మనసులో పెట్టిన ఆ వ్యక్తిని, మీకు తెలిసిన వ్యక్తే, ఆయన గురించి మీరు విన్నారు, మర్చిపోయారు. మళ్ళా ఈ సంవత్సరం కూడా ఆయన మన ముందుకు వస్తున్నారు ఇప్పుడు. సో, ఆయన ఎవరో చూద్దామా? లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి 35వ వచనం వరకు ఆయన గురించి రాయబడింది. సో, నా దగ్గర మైక్ ఉంది కాబట్టి నేను చదువుతాను. చదువుకున్న వాళ్ళు మీరు కూడా బైబిల్ చూడండి. చదువు లేని వాళ్ళు జాగ్రత్తగా ఒక్కసారి ఈ వచనాలు వినండి. లూకా సువార్త 2వ అధ్యాయము 25 నుండి 35వ వచనం వరకు నేను చదువుతున్నాను. యెరూషలేమునందు సిమ్యోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడను భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సిమ్యోను వారిని దీవించి, ఇదిగో, అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? ఎవరికి వారే చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకోండి. మరి ప్రభువు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. ఆయన మాట్లాడు అనవసరం లేదు కానీ ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మనమే వినాలి, గ్రహించుకోవాలి, విధేయత చూపించాలి. ఆ మనసు మనకు కావాలి. కాబట్టి ప్రభు యొక్క సహాయం కొరకు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కొరకు ప్రార్థన చేద్దాం. అందరం చేసుకుందాం ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, ఇంతవరకు నీ సన్నిధిలో అనేక అంశాలు చేతపట్టుకొని ప్రార్థించే సమయాన్ని సంఘానికి మీరు అనుగ్రహించారు. నీ సన్నిధిలో మీరు చేసిన మేలు ఉపకారాలు జ్ఞాపకం చేసుకొని మనసారా నిన్ను స్తుతించే సమయాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించారు. మరి అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రిస్తున్నారు. మేమైతే ఈ పాదాల చెంత ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి వందనాలు. మరి ఈ దినమందు, ఈ సమయమందు సిమ్యోనుని గూర్చిన కొన్ని విషయాలు ధ్యానించాలని మేము ఆశపడుతూ ఉండగా మీరు మాకు సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతున్నారనే గ్రహింపు మాకు ఇవ్వండి. వినే బుద్ధిని, గ్రహించుకునే మనసునివ్వండి. ఇది అర్ధరాత్రి సమయం ప్రభువా, మా శరీరాలు కొంత శోధనకి గురవుతాయి. అయినను నీ పాదాల చెంత మమ్మల్ని సిద్ధపరచండి. నీ మాట వినడానికి కావలసిన అనుకూలతను మా శరీరంలో దయచేయమని నీ పాదాల దగ్గర అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. ఎందుకు సిమ్యోను గురించి ఈ రాత్రి నేను మీతో మాట్లాడాలి అని ఆశపడుతున్నానంటే, ఒక ఊర్లో దొంగలు మాట్లాడుకుంటున్నారు. ఈ రాత్రి ఈ ఊరికి దొంగతనానికి వెళ్దాంరా, ఏ ఇంట్లో అయితే లైట్లు ఆపేసి ఉంటాయో ఆ ఇంటికి ముందు వెళ్ళిపోదాం అని దొంగలు మాట్లాడుకుంటా ఉంటే, అప్పటికే నిద్రపోయిన ఒక ఆయన ఈ మాటలు వినేశాడు. అయ్యో, నా ఊర్లో
దొంగలు పడుతున్నారు, దొంగతనం జరగబోతుంది, లైట్లు లేని ఇల్లులు ఈ రాత్రి దోచుకుంటారు అని చెప్పి వెంటనే మంచం మీద నుండి లేచి ప్రతి ఇంటికెళ్ళి తలుపు కొట్టి, బాబు లైట్లేసుకోండి లేకపోతే మీ ఇల్లు దోచుకోబడుతుంది. ప్రతి ఇంటికి తలుపు కట్టి, బాబు లైట్లేసుకోండి లేకపోతే మీ ఇల్లు దోచుకోబడుతుంది అని ఊరు మొత్తం చాలా ప్రయాసపడి కష్టపడి ఇంటికొచ్చేటప్పటికి ఈయన ఇల్లు దోచుకోబడింది. ఏం జరిగిందంటే కంగారులో ఈయన ఇంట్లో లైట్ లేకుండా వెళ్ళిపోయాడు. అందరికీ చెప్పాలనే ఆతృతలో, అందరినీ మేల్కొల్పాలనే ఆతృతలో, అందరినీ ఆ దొంగతనానికి గురి కాకుండా కాపాడాలనేటువంటి మనసులో ఈయన ఇంటిలో లైట్ లేకుండా ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ చిన్న విషయాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేశానంటే, ప్రతి సంవత్సరం క్రిస్మస్ పేరట మనం క్రీస్తు పుట్టాడు అని మనము సంతోషిస్తూ, అనేకులకి ఆ సంతోషాన్ని తెలియజేస్తూ, అనేక సంవత్సరాలుగా మనం ముఖ్యంగా మనం ఉన్న ప్రాంతాల్లో క్రీస్తుని గురించిన మాటని ప్రకటిస్తూ ఉన్నాం. కానీ ఒక అనుభవం కలిగిన దైవజనుడు ఏమన్నాడంటే, ఒక్కసారి కూడా క్రీస్తు జననం గురించి వినని వ్యక్తులు ఎంతోమంది మన భారతదేశంలో ఉండగా, వింటున్న వారికే మాటికి చెబుతున్నారే అది ఏమాత్రం కూడా సబబు కాదు అన్నాడు. ఒక్కసారి కూడా ప్రభు పుట్టాడనే సంగతి ఇప్పటికీ తెలియని వ్యక్తులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో నేను భూటాన్ వెళ్ళాను. మేము కొంతమంది సేవకులను కలిసి పరిచర్య కొరకు భూటాన్ వెళ్ళాం. ఆ భూటాన్ బోర్డర్లో మన యొక్క తెలుగు వ్యక్తి ఇక్కడ నుండే కుటుంబంతో వెళ్ళి మిషనరీగా పరిచర్య చేస్తున్నాడు. ఆయనకి దేవుడిచ్చిన భారం, దర్శనం గొప్పది. ఆయన బంగ్లాదేశ్లో, భూటాన్లో, నేపాల్లో, అలాగే హౌరా దగ్గర, కలకత్తా దగ్గర కొన్ని ఐస్లాండ్స్ ఉన్నాయి. అక్కడ పరిచర్య చేస్తున్నాడు. ఆయన ఆ పరిచర్యకి వెళ్తున్నప్పుడు ఈ ఐస్లాండ్కి వెళ్ళేటప్పుడు పడవలో వెళ్ళాలి. చిన్న చిన్న పడవలు, పెద్ద పెద్దవి ఏం కాదు. ఒక వీడియో పంపించారు నాకు ఆయన. ఆయన అడుగుతున్నాడు ఇంగ్లీష్లో, హిందీలో, ఆ పడవ నడుపుతున్న ఆయన్ని, నీకు యేసు ప్రభు తెలుసా అంటే తెలియదు అంటున్నాడు. విన్నావా పేరు ఎప్పుడైనా అంటే వినలేదు అంటున్నాడు. చూడండి, మన భారతదేశంలోనే, ఎక్కడో కాదు మళ్ళా. సో యేసు అని పేరు వినవారు, ముఖ్యంగా యేసు పుట్టాడని తెలియని వాళ్ళు ఇంకా మన భారతదేశంలో అనేక మంది ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం చెబుతున్న వాళ్ళకే తింటున్న వాళ్ళకే మాటికి ఏం పెడుతున్నాం? భోజనం పెడుతూ, ఈరోజు నేను పెడుతున్నాను, రేపు ఇంకో ఆయన పెడుతున్నాడు, ఎల్లుండి ఇంకొకరు పెడుతున్నారు. అలాగే ఏంటది? క్రిస్మస్ భోజనం. అంటే ఆ భోజనం గురించి చెప్పట్లా, ఈ భోజనం గురించి. సరే, ఇప్పుడు క్రీస్తు పుట్టాడని ఇంతగా సంతోషిస్తున్నా మనం ఒక విషయం మర్చిపోతున్నాం. అదేంటంటే యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు. ఏం మర్చిపోతున్నాం చెప్పండి? మనలో క్రిస్మస్ అంటే సంతోషమా, యేసయ్య వస్తున్నాడంటే సంతోషమా? ఆలోచించండి ఒకసారి. నోటుతో అలా అనేసాం కానీ నిజానికి చెప్పండి, మనం క్రిస్మస్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా సంవత్సరం అంతా ఇంకా దేని కొరకు కూడా ఎదురు చూడం. మనం మంచిదే, సంతోషించండి, వద్దని నేను చెప్పట్లే. బట్ నా హృదయంలో దేవుడు పెట్టిన మాట ఏంటంటే, మనం క్రీస్తు పుట్టి ఆయన వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడున్న దినాలు చూస్తుంటే ఆయన వచ్చేస్తున్నాడనే సంగతిని మనం గుర్తించాల్సిన సమయం వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి వ్యతిరేకతలు కావచ్చు, క్రైస్తవ్యానికి, బైబిల్కి, సువార్తలకి, అలాగే ప్రకృతిలో వస్తున్న మార్పులు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏంటి మా భారతీయులు ఎంత మూర్ఖులు అయిపోయారు అనుకోకండి. ఎప్పుడు ఇలా లేదు కదా, ఎందుకు ఇలా మారిపోతున్నారు, ఎంత కర్కశంగా మారిపోతున్నారు, ఎంత తప్పుగా మాట్లాడుతున్నారు ఏంటి అనుకోకండి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసు త్వరగా వచ్చుచున్నాడు. నా క్రిస్మస్ సందేశం అదే. యేసయ్య పుట్టాడు కాదు, యేసయ్య త్వరగా వచ్చుచున్నాడు. అయితే మొదటి రాకడ కొరకు ఇప్పుడు మనం చదువుకున్న వ్యక్తి కనిపెడుతూ ఉన్నాడు. మొదటి రాకడ అంటే ఆ 2025 సంవత్సరాల క్రితం ప్రభువారు పుట్టడానికి ముందుగా ఈ సుమయోన్ అనే వ్యక్తి ఎవరి కొరకు కనిపెడుతున్నాడంటే యేసయ్య రాకడ కొరకు కనిపెడుతున్నాడు. ఇప్పుడు మనమందరం కూడా యేసయ్య రెండవ రాకడ కొరకు కనిపెడుతున్నాం మనం. కనుక మనమందరం కూడా ఇప్పుడు ఎవరమంటే రెండవ రాకడ సిమియోన్లు మనం. చెప్పండి, ఎవరు మనందరం? రెండవ రాకడ సిమియోన్లు మనం. మొదటి రాకడ కొరకు కనిపెడుతున్న ఆ సుమయోను గారి దగ్గర నుండి చాలా విషయాలు ఉన్నప్పటికీ మీకు వివరించడం కొరకు, నేర్పించడం కొరకు ప్రభువు నాకు ఒక 7 విషయాలు చూపించాడు. ఆ 7 విషయాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 7 విషయాలు దేని కొరకంటే, మొదటి రాకడలో సుమయోను గారు ఎలాగైతే కనులారా ప్రభువుని చూసి ఆనందించాడో, రెండవ రాకడ కొరకు కనిపెడుతున్న మనం అందరం సుమయోను వలె ముఖాముఖిగా ఆయన ఎదుర్కొనే సమయానికి సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక చెప్పాను కదా, దొంగలు వస్తున్నారని లైట్లు వేసుకుని ఊరు మొత్తం తిరిగాడు కానీ ఇంట్లో మాత్రం లైట్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం కూడా ప్రభు పుట్టాడని చెప్పుకొని తిరుగుతున్నాం. ఆయన వస్తున్న సంగతి మనం మర్చిపోతున్నాం. కనుక ఈయన దగ్గర నుండి ఒక 7 సంగతులు ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. సో మొదటగా రండి, వాక్యంలోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. 25వ వచనంలో చూడండి ఏముందో. సో ఆ యెరూషలేమునందు సుమయోను అని ఒక మనుషుడు ఉండెను. అతడు, చెప్పండి ఎవరంట? నీతిమంతుడు. మొట్టమొదటిగా ఆయన దగ్గర నుండి నాకు దేవుడు నేర్పించిన మాట, సుమయోను ఎవరు చెప్పండి? నీతిమంతుడు. రెండవ రాకడ కొరకు కనిపెడుతున్న మనం అందరం కూడా మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలోకి వెళ్తామని ఎంతో సంతోషం వల్ల ఉంది. కానీ వెళ్తామో లేదో తెలియదు. ఈ లోపల ప్రభు వస్తే చెప్పండి. మొన్న ఎవరో మా ఇంటికి వచ్చారు. వచ్చి మేము క్యాలెండర్ల గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నారు, మా క్యాలెండర్లు అయిపోయి ప్రింట్ ఇంటికి వచ్చేసాయని అన్నారు. ఈ లోపల వేసి వచ్చేస్తే ఉండిపోతాయి అన్నాను నేను. అంటే ఆయన అన్నాడు, ఉండిపోతాయిలే అన్నాడు ఆయన. మీకు అర్థమైందో లేదు నా మాట. కాబట్టి ఎంత ప్రిపరేషన్ చూడండి. ఎక్కడ ఇంకా జనవరి 1కి ఇంకా బోల్ టైం ఉంది. ఇప్పటికే వాళ్ళు ఏం చేసుకున్నారంటే క్యాలెండర్స్ని ప్రింట్ చేసేసుకున్నారు. నేను అన్నాను, ఒకవేళ ప్రభు ఆ సంవత్సరం ఇవ్వకుండా ఈ లోపల మనల్ని తీసుకెళ్ళిపోతాయి, అవి ఎక్కడే ఉండిపోతాయి అంటే ఆయన అన్నాడు, ఉండిపోయిన వాళ్ళకి అవి పనికి వస్తాయిలే అన్నాడు. సరే, ఇక్కడ చూద్దాము. ప్రభు వచ్చేస్తున్నాడు కదా, వస్తున్నటువంటి ఆ ప్రభువుని మనం ఎదుర్కోవాలి అంటే ఈరోజు ఈ రెండవ రాకడ కొరకు కనిపెడుతున్న మనం ఎలా ఉండాలి చెప్పండి? నీతిమంతులుగా ఉండాలి. ఎలా ఉండాలి తల్లి? నీతిమంతులుగా ఉండాలి.
నీతిమంతుడు అనగానే మనకి బాగా తెలిసిన విషయాలు, కొత్త విషయాలు ఏం కాదు. పాత నిబంధన ప్రకారం ఒక వ్యక్తి నీతిమంతుడు ఎలా అవుతాడు? పాత నిబంధన ప్రకారం అంటే అబ్రహాము గురించి చెప్పబడింది కదా. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పాత నిబంధనలో ఎవరైతే సృష్టికర్త అయిన దేవుడి యందు విశ్వాసం ఉంచుతారో, నమ్ముతారో, ఆ నమ్మకం వల్ల వారు నీతిమంతులుగా తీర్చబడతారు. మరి కొత్త నిబంధనలో ఎలా నీతిమంతులుగా తీర్చబడుతున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి కార్చిన రక్తము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా చెప్పండి, ప్రభువైన యేసు యొక్క రక్తము చేత కడగబడి ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. స్తోత్రం చెప్తారా? ఆ మాట మీకు గుర్తొచ్చినప్పుడల్లా మీరు దేవుని స్తుతిస్తారు. కానీ మనకి ఆ మాట రాదు. ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపి. నువ్వు నిజమే, ఇప్పుడు కాదు, అది పూర్వం. ఇప్పుడు నువ్వు క్రీస్తునందు ఏమయ్యావు? నూతన సృష్టిగా మారావు. నువ్వు నీతిమంతుడు అనే సంగతి నువ్వే మర్చిపోతున్నావు. క్రీస్తు నిన్ను నీతిమంతుడిగా చేసేసాడు. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. అదేంటి అయ్యారు, మరి నాలో కొన్ని ఉన్నాయి కరెక్ట్, అయినా నువ్వు నీతిమంతుడివి. ముందు అది నమ్మండి. అది నమ్మినప్పుడు ప్రభువులో మీరు స్థిరంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, సంతోషంగా మీరు భక్తి చేస్తారు. స్తోత్రం కలుగునుగా. కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రభు రక్తం చేత కడగబడిన ఆ నీతి వస్త్రాన్ని మర్చిపోయి ఇంకా రోజు ఆ పాత వస్త్రం పట్టుకునే ఆలోచిస్తున్నాం. మీరు వినుంటారు, ఒకసారి నెహ్రూ గారి యొక్క డ్రైవర్ ఇద్దరు కారులో వెళ్తుంటే భయంకరమైన దుర్వాసన వస్తుందంట కారులో. నెహ్రూ గారు అడిగారంటే, ఏంటయ్యా కారు కడగలేదా, లేకపోతే ఏమైంది, ఎంత దుర్వాసన వస్తుందంటే నెహ్రూ డ్రైవర్ అన్నాడంట, ఏం లేదు సార్, నా సాక్స్లు మాసిపోయి చానాలు అయిపోయింది, మీరేమో నన్ను వదలట్లేదు, ఇంటికి వెళ్ళవట్లేదు, అందుకే వాసన వచ్చేస్తుందంటే. అవునా, అది ఒక నిమిషం సైడ్ కాపు కారు అని చెప్పి డబ్బులు ఇచ్చి పక్కన ఉన్న షాప్కి వెళ్ళి కొనుక్కున్నాడంట. వెళ్ళాడు, కొనుక్కున్నాడు, వేసుకున్నాడు, వచ్చాడు, కూర్చున్నాడు. కానీ అదే వాసన వస్తుంది. ఏమైందిరా, కొనుక్కున్నాను, వేసుకున్నావా, మరి ఎందుకు అవుతుందంటే పాత సాక్సులు జోబీలో ఉన్నాయండి అన్నాడట. అది పరిస్థితి ఇవాళ. ఎందుకు క్రీస్తులోకి వచ్చి కూడా మనము సంతోషించలేకపోతున్నాం, ఆనందించలేకపోతున్నామంటే ప్రభు మనకి ఏమి ఇచ్చాడో మనకి ఇప్పటికీ అర్థం కాలేదు. ఇంకా మనం ఏదో చేస్తే నీతిమంతులుగా తీర్చబడతాం అనే ఒక నమ్మకంతో మనం ప్రయాసపడుతున్నాం. కానీ క్రీస్తు యొక్క రక్తం చేత మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడ్డాం. నేను ఒక మాట చెప్తున్నాను ఈ సందర్భంగా. ఇక్కడ ఎవరైనా ఇంకా బాప్తిసం తీసుకోకుండా యేసు ప్రభుని మీరు రక్షకుడు అంగీకరించకుండా ఆలస్యం చేస్తా ఉంటే ఈ రాత్రే సమయం మీకు. మీరు ప్రభు వచ్చేస్తున్నాడు, మీరు ఆ రాకడలో ఎత్తబడాలంటే మీరు పాటలు పాడినందుకు ఎత్తబడరు, మీరు కానుకలు ఇచ్చారని ఎత్తబడరు. మీరు ఆయన్ని రక్షకుడిగా అంగీకరించి ఆయన కాచిన రక్తంలో మీ పాపాలు కడుక్కొని విశ్వాసంలోకి వస్తేనే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. సో ఇక్కడికి ఎవరైనా సరే అట్లా బాప్తిసం కొరకు, రక్షణ అనుభవం కొరకు ఆలస్యం చేసి అడుగులు వెనక్కేస్తూ ఉంటే, చూద్దాంలే అనుకుంటే, ఈ రాత్రి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక్కడివి రక్షించబడితే అదే నిజమైన క్రిస్మస్. స్తోత్రం కలుగునుగాక. నువ్వు బాప్తిసం కొరకు వెనకడుగు వేస్తూ మిగతా అన్ని విషయాలు ఎన్ని అడుగులు ముందుకేసినా ప్రభు వస్తే నువ్వు ఉండిపోతావు. జాగ్రత్త. ప్రభు వస్తే నువ్వు ఇక్కడే ఉండిపోతావు, నువ్వు ఒక్కదాన్ని ఆరాధన చేసుకుంటావు. ఇవన్నీ ఉంటాయి, ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది, మైకులు కూడా ఉంటాయి, మ్యూజిషియన్స్ మీరు వచ్చేస్తారులే, కంగారు పడకండి. తమ్ముడు సీరియస్ చూస్తాడు, నేను ఉండిపోతాను ఏంటని అనేసి. కానీ ఎవరైనా ఒకవేళ ఇంకా మారు మనసు పొందకుండా బాప్తీస అనుభవానికి మీరు వెనకడుగు వేస్తుంటే దేవుడు రాత్రి మీతోనే మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు మీకు ఇంకా టైం ఇవ్వాలి? 12 నెలలు నీతో మాట్లాడే దేవుడు ఇంకా ఎంతసేపు ఆయన నువ్వు విసిగిస్తావు? ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు నీ గురించే. బహుశా నువ్వు బాప్తీసం తీసుకుని వెంటనే రాకడ దొరుకుతుందేమో, ఆమె చెప్పు. కనుక నీ గురించే వెయిటింగ్. పిల్లలు, యవనస్తులు, పెద్దవాళ్ళు ఎవరైనా ఒకవేళ అలా ఉంటే నాకు తెలియదు, కానీ దేవుని వాక్య పట్టణం పెట్టి చెప్తున్నాను, వీళ్ళు ఎవరైనా అలా ఉండిపోతే ఇప్పటికే దయచేసి ఇదే అనుకూలమైన సమయం. ఈ క్రిస్మస్ దినాల్లోనే మీరు నీతిమంతులుగా మార్చబడాలి. సరే, ఇక్కడ చాలా మంది నాకు తెలిసి అందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడిన వారే. మనం నీతిమంతులుగా తీర్చబడితే సరిపోదు. వినండి ప్రియులారా, నీతిమంతులుగా తీర్చబడిన వెంటనే ఒకవేళ ప్రభు పరలోకం ఇచ్చేస్తే వెంటనే చంపేసి తీసుకెళ్ళిపోను. కానీ మనం నీతిమంతులుగా తీర్చబడినట్టు తర్వాత కొన్నాళ్ళు ఈ భూమి మీద దేవుడు ఉంచాడు. ఎందుకో తెలుసా? మనం నీతిగా జీవించాలి కాబట్టి. చెప్పండి, ఎలా జీవించాలి? నీతిగా జీవించాలి. మీరు నీతిమంతులుగా తీర్చబడటం చాలా సంతోషకరమైన విషయం. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు నీతిగా జీవిస్తున్నారా? నీతిమంతులుగానే ఉన్నారా? కొంతమంది ఏమంటారంటే, అయ్యగారు నేను ఎప్పుడో బాప్తిసం పూన్ తీశానని అంటాడు. ఏం వేసుకుని చెప్పండి, ఈయన గారు ఇప్పుడు నీతిలో ఉన్నాడా? నిలిచి ఉన్నాడా? నీతిగా జీవిస్తున్నాడు ఈయన? బాప్తిసం పొందావు నిజమే, నువ్వు సీనియర్వే నిజమే, ఎప్పటి నుండి అందరికంటే ముందు ఉన్న వ్యక్తివే. కానీ నీతిలో నువ్వు ఉన్నావా? నీతిగా జీవిస్తున్నావా? మాసిపోయిన బట్టలు వేసుకుంటే ఎక్కడైనా బతికేస్తాడు, కానీ మంచి బట్టలు వేసుకుని ఎక్కడ పెడతాడు? కూర్చోడు. కూర్చున్న ప్రతి దగ్గర చూస్తూ ఉంటాడు. పర్లేదు బ్రదర్ అంటాడు. కూర్చొని సార్ అంటే ఎందుకంటే కుర్చీ లేదా మాకు ఉంది అంటుకుంటుంది. ఈరోజు మనం అందరం నీతిమంతులుగా తీర్చబడిన వారం, సంతోషమే. అయితే నీతిగా జీవిస్తున్నామా? అదే వాక్యంలో వెళ్ళి చదివితే ఒకసారి మనం గమనిస్తే ఆ మాట కనిపిస్తుంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంది. మొదటి యోహాను పత్రిక 3:7 ఏముందంటే, చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మల్ని మోసపరచనీకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతి వాడును నీతిమంతుడు. యేసు రక్తంతో కడగబడిన నీవు సరిపోదు. ఇప్పుడు ఏం చేయాలంట? నీతిని జరిగించే వ్యక్తిగా మారాలి. నీతిమంతుడిగా నీతి క్రియలు నీలో కనిపించాలి. ఎందుకో తెలుసా? మనం చాలా మంది చనిపోయినప్పుడు ఒక మాట చదువుతాం, ప్రభునందు మృతి చెందిన మృతులు ధన్యులు, వారి వెనకాతలు ఏం వెళ్తాయి చెప్పండి? వారి క్రియలు వెళ్తాయి. ఏ క్రియలు? అన్ని క్రియలు వెళ్తాయండి. అక్కడికి వెళ్ళిన క్రియలు వేరు చేస్తాయి నిన్ను. నీతి క్రియలు అనుకో లోపలికి వెళ్తావు, బైబుల్లో ఉన్నటువంటి సక్రియలు అనుకోండి లోపలికి వెళ్తావు, ఒకవేళ చెడ్డ క్రియలు అనుకో పక్కకి వెళ్ళమంటాడు. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడిన విషయం చాలా సంతోషమే. కానీ ఈరోజు నీతిగా జీవిస్తున్నావు. ఈ 12 నెలలు కూడా నీ విశ్వాస జీవితంలో పరిశుద్ధంగా జీవించడం కొరకు, నీతిగా జీవించడం కొరకు నువ్వు ఎంతగా ప్రయాసపడ్డావు? పరీక్షించుకుందాం ఒకసారి. ఎందుకంటే ఇంకొద్ది రోజుల్లో దేవుడు ఇస్తే కొత్త సంవత్సరంలోకి వెళ్తాం. ఒకసారి పరీక్షించుకోండి. విశ్వాస జీవితంలో చాలా వయసు వచ్చేసింది మీకు. 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు. కానీ నీతిగా జీవించాలనేటువంటి ఆశ మీలో ఉందంటారా? ఈరోజు ప్రారంభ దినాల్లో అబద్ధం ఆడితే భయపడేవారు, బూతులాడడానికి భయపడేవారు. ఇప్పుడు బరి తెగించేస్తున్నాం. బాప్తిసం తీసుకున్న కొత్తలో ఏదైనా పాపం చేయాలన్నా మనం చేయకూడదండి, మేము ప్రభువు నమ్ముకున్నామని యథార్థంగా బ్రతికిన మనము ఇప్పుడు అందరితో కలిసిపోతున్నాం.
ఎవరు నీతిమంతులో, ఎవరు అనీతిమంతులో, ఎవరు విశ్వాసులు, ఎవరు అవిశ్వాసులు అర్థం కావట్లే. ఎందుకంటే అందరిలో మనం కలిసిపోతున్నాం. ఇక్కడ చూస్తుంటే మరొక మాట కూడా పౌలు గారు రోమాపత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమన్నాడంటే 2:13లో ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడతారు. యేసు రక్తంలో కడగబడిన నీవు ఈరోజు ఇంకా నీతిమంతుడిగా ఎంచబడాలి అంటే చెప్పు, నువ్వు వింటే సరిపోదు, వింటున్న వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయాసపడాలి. సరే, ఇప్పుడు క్రిస్మస్ దినాలు కాబట్టి ఈ నీతిమంతుల జాబితాలో ప్రభు వాడుకున్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి ఎవరంటే యోసేపు. అతని గురించి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఏమని సాక్ష్యం ఇవ్వబడిందంటే ఆయన నీతిమంతుడంట. నీతిమంతుడు ఏం చేస్తాడంటే అక్కడ రాయబడింది చూడండి. మరియ గురించి ఆలోచిస్తూ అంటున్నాడు, అతను నీతిమంతుడు కాబట్టి ఆమెని అవమానపరచనొల్లక ఆమెను రహస్యంగా వదిలేద్దాం అనుకుంటాడంట. నీతిమంతుడు ఎవరిని అవమానపరచడానికి ఇష్టపడ్డు. నువ్వు నీతిమంతుడు అయితే నిన్ను బట్టి ఎవరికి అవమానం రావడానికి నువ్వు ప్రయత్నించవు. చూడండి, అక్కడ మరియ ఎలా గర్భవతి అయిందో యోసేపుకి అర్థం కావట్లేదు, కానీ అప్పటికే ప్రధానం అయిపోయింది. కానీ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించాడంటే ఆయన నీతిమంతుడు కాబట్టి ఆమెని బహిరంగంగా వదిలేయాలనుకోవట్లేదు. ఆమెను అవమానపరచడం అతనికి ఇష్టం లేదు. రహస్యంగా సరే ఏమైందో మనకు తెలియదు, ఎందుకు ఆమెను ఇదిలో పెట్టడం, ఆమెను ఎందుకు అనవసరంగా నిందలపాలు చేయడం అని ఆమెను ఈదులోకి లాక్కుండా చూద్దాం అనుకుంటున్నాడు. ఇవాళ మనం అనుకోండి, పక్కింటోళ్ళు ఏదైనా వచ్చి పడింది అనుకోండి మన ఇంటి మీద, ఎవరితే అది రబ్బర్ బీరం బయటకు వస్తావు రావు నువ్వు అని అది వచ్చి నీ ముందు నిలబడే వరకు, పోలీస్ స్టేషన్కి వెళ్ళే వరకు మనం ఆగం. అవమానం పరచడానికి ఇష్టపడ్డ నీతిమంతుడు. అంతేకాదు జకర్యా ఎలిజబెత్ గురించి లూకాసు వార్తలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించాడో తెలుసా? చదువుతున్నాను చూడండి. 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనంలో వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకోవచ్చు. దేవుని దృష్టికి నీతిమంతుడు. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి అందరూ మంచివాళ్ళలాగే ఉంటాం, కానీ లోపల ఉన్నటువంటి జీవితం ఎవరికి తెలుసు? చెప్పాలి, ఎవరికి తెలుసు? ఇప్పుడు ఇక్కడ నిలబడి నేను వాక్యం చెప్తున్నంత మాత్రాన నేను మంచివాడినో చెడ్డానో ఆయనకి తెలుసు, మీకు తెలియదు. మీరేమనుకుంటారంటే ఖచ్చితంగా మంచివాడిని అనుకుంటారు. మీరు ఖచ్చితంగా మంచివాడు, ఎంతో ఆత్మీయుడు కాకపోతే అక్కడ ఎక్కువ వాక్యం చెప్తున్నాడు అనుకుంటారు. నా జీవితం ఏంటో, నా హృదయం ఏంటో మీకు ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. అలాగే ఇక్కడ కూర్చున్నారు కాబట్టి, అర్ధరాత్రి ఆలెట్ పేరుకి వచ్చారు కాబట్టి మీరు కూడా గొప్ప విశ్వాసం అనుకుంటాను నేను, కానీ మీరు ఎంత గొప్పలో. అందుకే అన్నాడు దేవుని దృష్టికి ఇద్దరు భార్యాభర్తలు ఎలా ఉన్నారు? నీతిమంతులుగా. సరే, చాలా మంది ఉన్నారు, వీళ్ళు ఎందుకు తెలుసా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు యోసేపు కానీ, జకర్యా ఎలిజబెత్ కానీ, ఇప్పుడు మాట్లాడుకుంటున్న సుమియోని కానీ మనలాగా నీతిమంతులుగా ఉన్నారంటే మనం చాలా సింపుల్గా చెప్పేసుకుంటున్నాం. కానీ అప్పటికి 400 సంవత్సరాల వరకు అయ్యింది దేవుడు మాట్లాడడం మానేసి. ఎన్ని సంవత్సరాలు అయింది? 400 సంవత్సరాలు అయింది. దేవుని దర్శనం లేదు, దేవుని స్వరం లేదు. అలాంటి దినాల్లో వారు నీతిమంతులుగా జీవించారు. చప్పట్లు కూడా దేవుని కనపడదాం ఒకసారి గట్టిగా బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. అలాంటి దినాల్లో దేవుని దర్శనం లేదు, దేవుని స్వరము లేదు, దేవుని వాక్కు లేని 400 సంవత్సరాలు. దాన్ని ఏమంటారంటే సైలెంట్ పీరియడ్ అంటారు. సైలెంట్ అంటే నిశ్శబ్ద కాలం. దేవుడు మాట్లాడడం మానేశాడంట 400 సంవత్సరాలు. అలాంటి దినాల్లో వీరు అందరూ కూడా ఎలా బ్రతికారు చెప్పండి? నీతిగా బ్రతికారు. నా ప్రశ్న ఏంటంటే, మనకి ప్రతిరోజు ప్రార్థన ఉంటుంది ఎక్కడో దగ్గర, లేదా ఇంట్లో కూర్చుంటే యూట్యూబ్లో ఎన్నో ప్రసంగాలు, టీవీలో ఎన్నో ప్రసంగాలు, ఎటు చూసిన పాస్టర్ గారో లేకపోతే మరొక బ్రదరో మరొక సిస్టరో ఎంతో మంది మనకి సహవాసాన్ని ఇస్తున్నారు కదా. ఇంత సహవాసం పొందుకుంటున్న మనం ఇంకెంత నీతిగా బ్రతకాలి? ఏ సహవాసము లేని దినాల్లో వారు నలుగురు అంత నీతిగా బ్రతకగలుగుతున్నప్పుడు ఈరోజు ఎంత సహవాసం దొరికిందే మనకి, మనం ఇంకెంత నీతిగా జీవించాలో మీరు ఆలోచించండి. అందుకే నేను చెప్తున్న మాట ఏంటంటే, మనం నీతిమంతులుగా తీర్చబడటం గొప్ప సంగతి అయితే, రెండవది నీతిమంతులుగా ఏం చేయాలి? మనం జీవించాలి. మూడోది అంటున్నాను, నీతిమంతుడు అని సాక్ష్యం పొందాలి. చెప్పండి, ఏం పొందుకోవాలి మనం? నేను నీతిమంతుడిని అని చెప్పేది అయిపోదు. అవును, నిజముగా ఇతడు నీతిమంతుడే అని నీ కొరకు ఎవరు సాక్ష్యం ఇవ్వాలి తెలుసా? నీ ఇంట్లో వాళ్ళు ముందు ఇవ్వాలి. నీ భర్త లేదా నీ భార్య, నీ పిల్లల ముందు ఇవ్వాలి నీ గురించి సాక్ష్యాన్ని. నీ వీధిలో వాళ్ళు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, నువ్వు నీతిమంతుడు అని. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, క్రైస్తవులని, నేను ప్రసాదం తిన్నామా, నువ్వు చెప్పడం కాదు. ఆవిడ ప్రభుని నమ్ముకుంది, ఆవిడ ఇబ్బంది పెట్టకండి, ఆవిడ తిందో, ఆవిడకి ఇవ్వకండి, ఆవిడ బాధ పెట్టకండి. ఆవిడ నీతిమంతురాలని నీ కొరకు, నా కొరకు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమి ఇవ్వాలి చెప్పండి? సాక్ష్యం ఇవ్వాలి. స్తోత్రం కలుగును గాక. ఈ తరములో నీవే నీతిమంతుడు అని మొట్టమొదటిగా బైబిల్లో ఒక వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి గురించి? నోవాహు గురించి. ఈ తరములో, ఈ ఊర్లో కాదు, ఈ దేశంలో కాదు, ఈ తరము అంటే అప్పటికి భూమి మీద ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారో వారందరిలో కూడా ఒకే ఒక్కడు నీతిమంతుడు దొరికాడు. ఆ ఒక్కడు నీతిమంతుడు అవ్వడం వల్ల తన కుటుంబం అంతా వాళ్ళలో ప్రవేశించింది. హల్లెలూయా. అలా చూసుకుంటూ పోతే బైబిల్లో చాలా మంది ఈ సాక్ష్యాన్ని పొందుకున్నారు. అయితే మనందరి కొరకు ప్రాణం పెట్టి రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు వారి గురించి కూడా ఈ సాక్ష్యం ఇవ్వబడింది. చదువుదాం ఒకసారి వాక్యంలోనికి వెళ్ళి మాటని. లూకాసు వార్త 23వ అధ్యాయము 47వ వచనంలో చూడండి. ఆ మాట చదువుదాం ఒకసారి. లూకాసు వార్త 23:47 ఏముంది? 23వ అధ్యాయం 47వ వచనమేనా? చూడండి ఈ మాట. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండినని చెప్పి దేవుని మహిమపరచెను. స్తోత్రం చెప్తారు ఒకసారి. ఎవరి గురించి రాయబడింది ఈ మాట? యేసు ప్రభు గురించి. ఆయన చనిపోయాడు, శిలువ మీద ఉన్నాడు. ఆయన అప్పటికి 4వ మాట పలికి ఆయన ప్రాణం విడిచిపెట్టగానే అతను అంటున్నాడు, శతాధిపతి అంటున్నాడు, ఈయన నిజముగా నీతిమంతుడు. స్తోత్రం కలుగును గాక. ఆయన్ని తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పిలాతు గారు అంటారు, ఈ నీతిమంతుడు జోలికి నువ్వు వెళ్ళొద్దని. ఎవరు చెప్పారు? ఆవిడ చెప్పింది. ఆ నీతిమంతుడు జోలికి నువ్వు వెళ్ళొద్దని. ఆయన బ్రతుకున్నప్పుడు ఆవిడ చెప్పింది. చనిపోయిన తర్వాత ఈయన చెప్తున్నాడు. ఇవాళ మన సాక్ష్యాల సంగతి ఏంటి? 2025 అయిపోతుంది, ఇంకొద్ది రోజుల్లో అక్కడికి వెళ్తామో 2026లోకి వెళ్తామో తెలియదు, కానీ ఈ రోజు మన సాక్ష్యం ఏంటి? ఈ సంవత్సరం అంతా నువ్వు జీవించిన నీ విశ్వాస జీవితానికి ఒకవేళ మీ వీధిలోకి వచ్చి ఒక పేరు పెట్టండి అమ్మా అని అడిగితే ఏం పేరు పెడతారు నీ గురించి?
ఆవిడ ప్రభువునైతే నమ్మింది గాని బాబు, చెప్పండి ఏం మారలేదు? బ్రతుకు మారలేదని అంటారా? అతను ప్రభువునైతే నమ్మాడు గాని, అతనుకున్న ఆ కోపం, అతనుకున్న ఆ త్రాగుడు, అతనుకున్న ఆ బలహీనతలు, అతనుకున్న అనుమాన పిచ్చి ఇంకా వదలలేదు బాబు. ఏదో నమ్మారంటే నమ్మారే గాని అని అంటారా? లేకపోతే లేదు బాబు, నిజముగా వాళ్ళు నీతిమంతులని మీ కొరకు సాక్ష్యం చెప్తారా? ఈ రెండవ రాకడ కొరకు సిద్ధపడుతున్న మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఆ పరలోకంలోకి ఎవరెళ్తారు? నీతిమంతులు వెళ్తారా? అనీతిమంతులు వెళ్తారా? మరి నీతిగా ఉంటేనే కదా వెళ్తాం మనం. అందుకే ప్రకటన గ్రంథం చివరిలో అంటాడు, నీతిమంతుడిని నీతిమంతుడిగానే ఉండని, పరిశుద్ధుడిని ఇంకా పరిశుద్ధుడిగానే ఉండని, ప్రతి వానికి వాని క్రియల చొప్పున నేనేమి ఇవ్వబోతున్నాను? జీతం ఇవ్వబోతున్నాను. ఇలారా 400 సంవత్సరాలు స్వరం లేదు, సహవాసం లేని ఆ దినాల్లో వారు నలుగురు అంత నీతిగా జీవించినప్పుడు, ఇంత సహవాసం దొరుకుతున్న మనం, ఇంత వాక్యం దొరుకుతున్న మనం ఇంకెంత నీతిగా, ఎంత ప్రతిష్ఠితగా జీవించాలో ఒక్కసారి ఆలోచించండి. కానీ ఇది మొదటి సంగతి. ఈరోజు నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు, మంచిదే. మరి నీతిగా జీవిస్తున్నావా? నువ్వు నీతిమంతుడివని సాక్ష్యాన్ని సంపాదిస్తున్నావా? ఇది మొదటి మాట. రెండవ మాటకి వెళ్ళిపోదాం. మరలా సిమియోను గారి దగ్గరికి వచ్చేయండి. రెండవ మాట ఆయన గురించి అక్కడ రాయబడిన మాట 2వ అధ్యాయము 25వ వచనంలో, అతడు నీతిమంతుడును, చూడండి రెండవది ఎవరంట ఆయన? భక్తిపరుడునై ఉండి అన్నాడు. భక్తిపరుడు అని వదిలేస్తే బాగుండు. ఏమై ఉన్నాడంట? భక్తిపరుడుగానే ఉన్నాడు ఆయన. సో నేను కొత్త విషయాలు ఏవి మీకు చెప్పట్లేదు, తెలిసినవే మరొకసారి మనం ఏం చేస్తున్నామంటే జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో రెండవ మాట సిమియోను, చెప్పండి ఎవరు? భక్తిపరుడు. ప్రభు రాకడ కొరకు కనిపెడుతున్న మనం కూడా ఈ రెండవ రాకడలో ఎత్తబడాలి అంటే మొదటిగా నీతిమంతులుగా మనం ఉండాలి. రెండవదిగా చెప్పండి ఎలా ఉండాలమ్మా? భక్తిపరులుగా ఉండాలి. సాధారణంగా భక్తి అనగానే నాకు అనిపిస్తుంది మనకంటే బయట ఉన్న మన సహోదరులే బాగా భక్తి చేస్తున్నారు. అసలు వాళ్ళతో పోల్చుకుంటే మన భక్తే కాదు. ముఖ్యంగా వాళ్ళు ఈ దినాల్లో, ఈ చలికాలంలో చన్నీళ్ళతో స్నానం చేస్తారు. అది కూడా ఉదయం సాయంత్రం, అది కూడా మధ్యాహ్నం 12 గంటలు కాదు, తెల్లవారు 4 గంటలకి తడి బట్టలతో కూర్చొని భక్తి చేస్తారు వాళ్ళు. ఇలాంటి టైంలో అసలు శుభ్రంగా తినాలి, ఎందుకంటే ఒంటికి వేడెక్కాలని. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మాంసానికి దూరంగా ఉంటారు, మందుకు దూరంగా ఉంటారు, ఒంట్లో వేడి పుట్టించే వాటన్నిటికీ దూరంగా ఉండి వాళ్ళ శరీరాన్ని వాళ్ళు నల్లగొట్టుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి, మనకంటే వాళ్ళ భక్తి గొప్పదంటారా, మన భక్తి గొప్పదంటారా? మనకి ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఏదైనా వాష్రూమ్స్ ఉన్నాయి, మనిషికి తగలకుండా కూర్చునే విధానం, అవసరమైతే కుర్చీలు ఉన్నాయి. వాళ్ళకి అవేమి ఉండవు. కొన్నాళ్ళు దూరంగా, కుటుంబానికి దూరంగా ఉంటారు. ఎంత ఆశ్చర్యం! ఇంకా చెప్పాలంటే ఇవ్వడంలో కూడా మనకంటే వాళ్ళ భక్తే గొప్పది. నిలువు దోపిడీలు ఇచ్చేస్తారు వాళ్ళు. అవునా కదా చెప్పండి? ఎంతైనా ఇవ్వడానికి. ఆ మధ్యకాలంలో మా ఇంటి పక్కనే మా బంధువులు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక చిన్న పూజ కార్యక్రమం పెట్టుకున్నాడు. చుట్టాలు అవుతారు. తర్వాత రోజు అడిగాను నేను, అతను నాకు వరుసగా బాబాయ్ అవుతాడు. బాబాయ్ రాత్రి ఏదో పూజ పెట్టుకున్నావు కదా, ఎంత అయింది ఏంటి అన్నాను. ఆ పూజకి నేను అనుకున్నాను గట్టిగా అయితే ఒక 5,000 10,000 అయ్యి ఉంటుందేమో అనుకున్నాను. 90,000 అయింది బాబాయ్ అన్నాడు. ఒకడే పెట్టుకున్నాడు. ఎంత? నేను 90,000 పెట్టావా? అంత సంపాదించేటట్టే 8 లక్షలు అప్పు ఉంది బాబాయ్, అప్పు తీరుతుందని పూజ పెట్టాను అన్నాడు. అప్పులో చూడండి 90,000 అప్పు చేసి మళ్ళీ ఏం పెట్టాడు చెప్పండి? ఇప్పుడు మన భక్తి గొప్పదా, వాళ్ళ భక్తి గొప్పదా? మాట్లాడరేట ఎవరన్నా? మనకు అప్పులు లేవు, దేవుని స్తోత్రం చెప్పండి. అయినా మనం పెట్టాం, ఎందుకంటే పిల్ల ఉందంటాం. అంతే కదండి, మనకు అప్పులు లేవు. దేవుడు మన అప్పులన్నీ తీర్చేశాడు. ఆమె చెప్పండి. ఇందాక ఎవరి గురించి అయితే అమ్మగారు ప్రార్థన చేశారు, మీ అప్పులన్నీ తీరిపోయాయి. ఆమె చెప్పండి. అయితే ఆమె చెప్తే తీరిపోవు, ప్రార్థన చేస్తే తీరిపోవు. వినండి, అప్పుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎందుకు అప్పులు అయ్యారు అసలు అంటే అది ముందు తెలుసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ లేక. మనకి ఎంత వస్తుంది, ఎంత తినాలి, ఎంత దాయాలి, ఎంత సంపాదించాలో ఒక క్రమశిక్షణ లేదు. అయిన దానికి కాని దానికి ఆశలు పడిపోయి ముందుగానే తెచ్చి ఇంట్లో పెట్టుకొని, రాబడి తక్కువ, ఇంట్లో సామాన్లు ఎక్కువ, లేనిపోయిన సమస్య. ఏదో ఒకవేళ అనారోగ్యం అనుకోకుండా వచ్చి అప్పయ్యారంటే దానికి అర్థం ఉంది. ఒక వ్యాపారం పెట్టి పోయి అప్పయ్యారంటే ఒక అర్థం ఉంది. అనవసరమైన దురాశలకు లోబడిపోయి ఈరోజు ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు అప్పుల పాలైపోయి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. సరే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని తిట్టాలన్న ఉద్దేశం కాదు, కానీ పశ్చాత్తాపడండి ముందు. దేవా మమ్మల్ని క్షమించు, తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఈ రోజు ఊబులో కూరికిపోయాం. మా కష్టార్జితాన్ని దీవించిన ఆయన, కష్టపడడానికి మాకు శక్తివు నాయన, ఈ రుణమంతా తీర్చడానికి మాకు శక్తివు ప్రభు అని ప్రార్థన చేయండి. పశ్చాత్తాపడండి, ప్రార్థన చేయండి. సరే, ఇక్కడ చూస్తున్న భక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు మనకంటే బయట ఉన్న మన సహోదరుల భక్తే బాగుంది. ఇక మన ముస్లిం సహోదరుల భక్తి గురించి చెప్పాలంటే వివరించలేము వాళ్ళ భక్తిని. వాళ్ళు ఒళ్ళుని ఏం చేసుకుంటారు తెలుసా? కోసుకుంటారు బ్లేడ్లతో. అది వాళ్ళు గొప్పగా ఎంచుకుంటారు. ఎంత సంతోషంగా చేస్తారో ఏంటది? ఒళ్ళు కోసుకోవడం. మనలో మోకాలు ఏమన్నాం అనుకోండి, టీవీలో వచ్చేది. సో నేను అంటాను, భక్తి అంటే బయట ఉన్నటువంటి ఈ మనుషులు చూసి మనల్ని మనం చూసుకుంటే అసలు ఆ భక్తిలో మన భక్తి ఎందుకు పనికిరాదు. కానీ బైబిల్ నిజంగా చెప్తుంది అదే నా భక్తి అంటే కాదు. మనం కూడా ఏమనుకుంటామంటే అలా కంటే నేను ప్రతి వారం చర్చకొస్తాను, కానుకిస్తాను, దశంభాగం ఇస్తాను, అమ్మగారు ఎప్పుడు వచ్చినా భోజనం పెడతాను కాబట్టి నేనే చెప్పాలి, నా అంత భక్తిపరురాలు ఎవరు ఉండరు అనుకుంటాం మనం. అది బైబిల్ యాక్సెప్ట్ చేస్తుందా? ఇవన్నీ చెయ్యొద్దని నేను చెప్పట్లే, కానీ బైబిల్లో మనందరికీ తెలిసిన ఒక వచనం ఒకసారి చూద్దామా? యాకోబు పత్రికలో యాకోబు ఏమన్నాడంటే, ఎవడైనా భక్తి గలవాడిని అనుకుంటే, 1వ అధ్యాయంలో 26, 27 వచనాలు ఏముందంటే, ఎవడైనా భక్తి గలవాడిని అనుకుంటే అంట మొదటగా వాడికి ఏం రావాలో తెలుసా? నోటికి కళ్ళెం పెట్టుకోవడం రావాలి. ఏం పెట్టుకోవడం రావాలి? జీవితంలో 190% సమస్యలు దేనివల్ల తెలుసా? నీ నోరు మంచిదైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మొదటగా యేసు ప్రభు నీ జీవితంలో బాగు చేసేది తెలుసా? నీ నోరే. నీ మాటను ఆయన బాగు చేయాలనుకుంటాడు ఫస్ట్. ఎందుకంటే ఆ మాటలో దేవుడు జీవాన్ని ఉంచాడు, శక్తిని ఉంచాడు. నువ్వేది పలుకుతావో, నువ్వేది అంటావో అది జరుగుతుందని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే యేసు ఏమన్నాడు? కలుగునుగాక అంటే కలిగింది. అంత శక్తి ఉంది ఆ మాటలో. అదే మాట మళ్ళీ మన నోట్లో పెట్టాడు ప్రభువు. ఈరోజు మన మాట మారడం లేదు, మన మాటల్లో మార్పు రావట్లేదు, మళ్ళీ మన భక్తిపరులు అనుకుంటున్నాం. పిల్లారా, అది మాట్లాడుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ అంటున్నాడు, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకోకుండా. మాటలే కాదు, తిండి విషయంలో కూడా. ఎందుకంటే నోరు దేనికి వాడతాం? మాటలకే వాడతాం ఏంటి? తిండికి కూడా వాడతాం.
కనుక మన ఆరోగ్యం మన నోట్లోనే ఉంది. అది మన మాటలు కావచ్చు, మనం తినే ఆహారం కావచ్చు. మన భవిష్యత్తు చెప్పండి ఎక్కడుంది? మన నోట్లోనే ఉంది. ఈరోజు భక్తిపరులుగా పిలువబడుతున్న మనము మన నోటి మాటని ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం? కొన్నిసార్లు అంటారు, కోపంలో అలా అనేసానండి. కోపంలోనే కదా నీ భక్తిలో ఉన్న శక్తి తెలియాలి బయటికి. ఉట్టప్పుడు ఏముంది, ఎవరేమనరు. కోపం వచ్చినప్పుడే నువ్వేం మాట్లాడుతున్నావు ముఖ్యమైనది. అప్పుడే నీ భక్తిలో ఉన్న శక్తి అంతా బయటపడుతుంది. కోపంలో అనేసాను క్షమించండి అంటే అవ్వదు. ఇంకొకసారి అనుకోవాలి. నీ మాటని నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడాలి. ఎందుకంటే నీ నోటి మాటను బట్టి నీకేమున్నాయి చెప్పండి? తీర్పు ఉంది. కానీ మనం మర్చిపోతున్నాం ఆ విషయాన్ని. నోటికి అద్దెగా టక్కర్లేదు, నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటాము. పిల్లారా, ప్రతి మాట ప్రభు వింటున్నాడు. మనం చాలాసార్లు చెప్పుకుంటాం కదా, మన ప్రార్థనలన్నీ ప్రభు వింటున్నాడు. వింటున్నాడా లేదా? వింటున్నారు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇలా సహోదరి స్తోత్రం చెప్పలేదు, ప్రార్థన వినడం లేదు కదా. మన ప్రార్థనలన్నీ వింటున్న దేవుడు మన మాటలన్నీ వింటున్నాడు ఆయన. ఒకవేళ రెండింటిని ఆయన బ్యారేజ్ చేసి సమాధానం ఇవ్వాలనుకుంటే ఒక్క ప్రార్థన కూడా జవాబు రాదు. ఎందుకు చెప్పండి? మన ప్రార్థనల కంటే ఏమి ఎక్కువ? మాటలు ఎక్కువ. అందుకే అంటాడు ప్రతివాడు కొంచెం మాట్లాడడానికి తగ్గండి, వినడానికి సిద్ధపడండి. మీరు మాట్లాడడం తగ్గించండి, మీ బతుకులు బాగుంటాయి, మీ కుటుంబాలు బాగుంటాయి, మీ జీవితాలు బాగుంటాయి. కాబట్టి ఇక్కడ అంటాడు, నోటికి కళ్ళెం పెట్టుకోవడం రాకపోతే నువ్వు ఎంత భక్తి చేస్తున్నావు అనుకున్నది వ్యర్థమే అన్నాడు భక్తుడు. అది వేస్ట్ అంట భక్తి అంతా కూడా. ఈ భక్తిలో మనకి శక్తి రావాల్సింది చెప్పండి ఎక్కడ? నోటి దగ్గర. అందుకే ఈ విషయంలో నోటి మాటలు ఒక్క విషయంలో కూడా ఆయన ఏం చేయలేదంటే యోబు పాపం చేయలేదట. నోటి మాటలు చెప్పండి ఒక్క విషయంలో కూడా. ఏ విషయంలో? నోటి మాటలు. ఎవరి గురించి రాయబడింది అది? యోబు గురించి. ఇది చూస్తున్నారు. రెండోది అక్కడ ఇంకొక మాట ఉంది. 27వ వచనంలో ఏముందంటే, ఒకవేళ నిజంగా మీరు భక్తిపరులు అయితే కనుక మీరు ఏం చేయాలో తెలుసా? దిక్కులేని పిల్లలను, విధవరాలను ఏం చేయాలి? ఆదుకోవాలి, పరామర్శించాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పటికీ చాలా మంది క్రైస్తవ్యంలో మార్పు రాలే. ఇప్పటికీ చాలా మంది క్రైస్తవులకు మార్పు రాలే. వినండి ప్రియులారా, ఎవరైనా భర్త చనిపోయాడు అనుకోండి, భార్య ఒంటరిగా ఉంటుంది. అన్యులైతే ఏం చేస్తారంటే, అమ్మా అడిగేసి తీసుకెళ్తాంలే అంటారు. ఎవరిని అడిగేసి? అది వాళ్ళ ఆచారం. వాళ్ళు మనం ఏం తప్పట్టాల్సిన అవసరం లేదు. నీకు ఆ ఆచారం లేదు కదా, నువ్వేం చేయాలి? ఆ రోజు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ధైర్యం ఇచ్చి ఆదరించి 4 రోజులు భోజనం పెట్టి ఆవిడని బలపరచాలి కదా. చెప్పు, నేను కూడా అడిగేసి వస్తాను. ఎవరిని అడుగుతావు నువ్వు? అమ్మగారు, మరి మా మా అన్నయ్య చనిపోయాడు, మరి మా వదిన్ని తీసుకొచ్చి వచ్చా. బుద్ధి లేదు ఇంకా నీకు? నన్ను అడుగుతున్నావా? ఈ పాటికే తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టి ఆదరించి ధైర్యపరచాలి. కానీ అన్నయ్య లేడు, ఒంటరిగా ఉంది, దుఃఖంతో ఉన్న వ్యక్తిని ఇంటికి తీసుకురావడానికి నువ్వుకి ఆచారం అడ్డు వస్తుంది. అది లోకంలో ఉన్నది. నీకేటి సంబంధం దాంతో? నీకేటి సంబంధం చెప్పు? కొన్నిసార్లు కొంతమంది ఇల్లు కట్టుకున్నప్పుడు నన్ను పిలుస్తారు, అయ్యారు ఒకసారి బయటికి రారా. ఏమంటే వీళ్ళు 4 భర్తలు చనిపోయారు, మొదటిసారి మా ఇంట్లో అడిగి ప్రార్థన చేయండి అంట. దాన్ని ప్రార్థన ఎందుకు మళ్ళీ? అంటే ఇప్పుడు ఏమైనా ప్రార్థన చేయాలి? నాయనా ఈ విధవరాలు లోపల అడిగి పెడుతున్నారు, ఇంటికి కీడు రాకూడదని ప్రార్థన చేయాలి నేను? ఇంకా ఎదగలేదు మనం ఆత్మీయతలో. అది ఇక్కడ ఏమంటున్నాడంటే, విధవరాలను, దిక్కులేని పిల్లల్ని నువ్వు పరామర్శించాలి, ఆదుకోవాలి. అది భక్తిలో నిజమైన విషయం. స్తోత్రం చెప్దామా? అందుకే ఈ క్రిస్మస్ దినాల్లో ఎక్కువ శాతం మనం పేదవాళ్ళకి పెడతాం అనుకుంటాం, కానీ పేదవాళ్ళకి పెడతాం, ఉన్నోళ్ళకే పెడతాం. మన భోజనాలు, మన కేకులు అన్నీ కూడా చెప్పండి ఉన్నోడికే పెడతాం, కానీ లేనోడు ఎవడో ఎతికి మరి పెట్టాం. కానీ వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, మనం అంట బీదలకు ఇస్తే యెహోవాకు అప్పిచ్చినట్ట. ఎవరైనా దేవుడికి అప్పు ఇవ్వాలనుకుంటున్నారా? దేవుడు మీ అందరినీ అప్పిచ్చేవారుగా చేసిన గాక. మనుషులకు కాదు, దేవునికి. దేవుడికి అప్పు ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి చెప్పండి? బీదలకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఈ 12 నెలల్లో మీ కష్టార్జితంలో దేవుడికి మీరు ఇవ్వాల్సిన దశమ భాగం నమ్మకంగా ఇచ్చారా? ఇస్తే స్తోత్రం, ఇవ్వకపోతే ఇక ముందు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోండి. ఈ 12 నెలల్లో మీ కష్టార్జితంలో ఎంతమంది ప్రతి నెల కొంచెమైనా తీసి బీదలకు ఇవ్వగలిగారు? ఎంతోమంది బీదలు దేవుడు మీ ఇంటికి పంపిస్తున్నాడు, నువ్వు వెళ్ళలేకపోతున్నావని. నువ్వేమంటావు తెలుసా? మళ్ళీ రా అంటావు, వీడు భోజనం పోతుంది ఆవిడ. మళ్ళీ రా అంటావు. ఇంకొక నీళ్ళని నిండుకున్నాయమ్మా. ఏం కొన్నాయట? నీళ్ళని నిండుకున్నాయి. నాకు అనిపిస్తుంది అన్నీ ఆవిడైతే ఇంకెందుకు నువ్వు నాతో పాటు వచ్చా అంటే బాగుండేమో. అంతే కదా, మరి ఆవిడ ఎందుకు వచ్చింది? నీ ఇంటి ముందుకి ఏమీ లేకొచ్చింది, మరి నీకు ఏం లేకపోతే నువ్వు ఎందుకు ఇంట్లో? అంతే కదండి. అదే దేవుడి నీ ఇంటికి ఒక వ్యక్తిని పంపిస్తే ఆ వ్యక్తికి నువ్వు చేయగలిగింది చెయ్యాలి, కానీ అప్పుడు మళ్ళీ ఎతికితావు చిల్లరే. పాడైపోయిన అన్నం ఏదైనా ఉందా, తిరిగిపోయిన సేర ఏదైనా ఉందా అని ఎతికి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తావు. అలాంటి నీకు ఇచ్చాడనుకో దేవుడు, నీకు ఉపయోగపడుతుంది అది. ఇక్కడ అంటున్నాడు, దిక్కులేని పిల్లలు మీ కుటుంబాల్లో, మీ బంధువులు ఎవరైనా ఉన్నారా? వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ కష్టార్జిత నిజమే, మీకు కష్టాలు ఉన్నాయి, మీకు రాబడి తక్కువే, కానీ అందులో ఒక 100 రూపాయలు లేదా ఒక 50 రూపాయలు పేదల కొరకు పక్కన పెట్టడం నేర్చుకోండి. అది కదా నిజమైన భక్తి. కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, ఈ పేదోళ్ళకి బేదలకి ఇస్తే పుణ్యం వస్తుంది అనుకుంటాం. వినండి, అది వాళ్ళ నమ్మకం. ఎవరి నమ్మకం? బయట ఉన్న వాళ్ళ నమ్మకం ఏంటంటే, ఇలాంటి వాళ్ళకి ఇస్తే మాకేం వస్తుంది? పుణ్యం వస్తుందని. మనం అలా ఇవ్వకూడదు. మనకు ఆల్రెడీ పుణ్యం వచ్చేసింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. మనం ఆల్రెడీ దీవించబడిన వారం, మనం ఆశీర్వదించబడిన వారం. వాళ్ళకి ఇస్తే ఏదో వస్తుంది అనుకోకండి, ఆల్రెడీ మీకు వచ్చింది కాబట్టి దేవుడు ఇచ్చే విధంగా చేస్తున్నాడు. మీరు ఇవ్వండి, ఇంకా ఇచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ క్రిస్మస్కి చాలాసార్లు ఇది ఎవరు పుట్టినరోజు సాధారణ చెప్పుకుంటే యేసయ్య పుట్టినరోజు. మామూలుగా పుట్టినరోజు కాదు, పుట్టినరోజు అనుకుందాం. పుట్టినరోజుకి బట్టలు ఎవరు కొంటామమ్మా? మరి మాట్లాడలే వెనకాల ఉన్నోళ్ళు ప్రార్థన చేస్తారు నా గురించి. ఎవరు కొంటాం చెప్పండి బట్టలు? ఎవరికి పుట్టినరోజు అయితే వాళ్ళు కొనుక్కో. నువ్వెందుకు కొనుక్కుంటున్నావు? ఇది కాదు కదా పుట్టినరోజు. క్రిస్మస్ పేరు పెట్టి నువ్వెందుకు బట్టలు కొనుక్కుంటున్నావు? ఎవరు కొనాలి? నువ్వు ఎవరు కొనాలి చెల్లి కదా? అలాగని ఇప్పుడు యేసయ్య కొనేసి ఇక్కడ బొమ్మెట్టేద్దాం అంటే అవ్వదు అని అంటున్నాడు. నా పేరట చెప్పండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంది. ఆకలితో వచ్చాను కానీ ఇవ్వలేదు, వస్త్రహీనుడిగా వచ్చాను కానీ పెట్టలేదు, రోగగ్రస్తున్నే మంచం మీద ఉన్నాను కానీ పరామర్శించడానికి నువ్వు రాలేదు. ఎతకండి. మీరు కొనుక్కోవద్దని నేను చెప్పట్లేదు, కొనుక్కోండి, కానీ ఈ సందర్భంలో కొనుక్కోకండి. ఈ సందర్భంలో మనం కొనుక్కునే పండుగ కాదు ఇది, ఇతరుల కోసం కొనే పండుగ ఇది. స్తోత్రం చెప్పండి. ఖర్చు పెట్టండి, కానీ మీ గురించి కాదు, లేని వారి గురించి, పేదవారి గురించి,
ప్రభు ప్రేమను చూపించండి ఈ సమయంలో. ప్రభు నన్ను ప్రేమించాడమ్మా, నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇదిగో నేను ఆ ప్రేమతో నీకు ఈ అవసరం తీరుస్తున్నానని వెతకండి. మీ వీధుల్లో, మీ ఊర్లో ఎంతోమంది ఉన్నారు పేదరికంలో. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. అది నిజమైన భక్తి. ఇక్కడ ఒక మాట అన్నాడు కదా, ఇహలోక మాలిన్యము అంటించుకోవడం అంటే అర్థం ఏంటంటే ఈ లోక ఆచారాలు అంటించుకోకండి. ఈ లోకంలో ఉన్న వాళ్ళ వల్లే మీరు అరే విధవరాలు కదా, వస్తే ఏమవుతుందో, అడుగు పెడితే ఏమవుతుంది ఎప్పుడు ఆలోచించకండి. నేను అంటున్నాను, చనిపోయిన మరుక్షణమే మీ ఇంటికి మీరు మమ్మల్ని అడగకుండా తీసుకొచ్చేవచ్చు. ప్రార్థన కూడా అవసరం లేదు. స్తోత్రం చెప్తారు ఒకసారి. ఆమె ఆదరణ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీకు ఏ కీడు రాదు, నమ్మండి. దయచేసి అలాంటిది ఎప్పుడు చేయొద్దు మీరు ఎవరైనా సరే. కనుక దిక్కులేని పిల్లలను, విధవరాలని ఆదుకోండి, పరామర్శించండి. మీ కష్టార్జితంలో జీవితంలో దేవునికి దశంభాగం ఎంత నమ్మకంగా ఇస్తున్నారో పేదల కొరకు కూడా కొంత పక్కకు తీయడం నేర్చుకోండి ఈ రోజు నుండి. ఇది దేవుని వాక్యంలో ప్రభువు నాకు నేర్పించిన రెండవ మాట. మొదటి మాట, నువ్వు ఆ రెండవ రాకడలో ఎత్తబడాలి అంటే నీతిమంతుడిగా ఉండాలి. రెండోది భక్తిపరుడిగా ఉండాలి. ఈ భక్తిలో నువ్వు చేయాల్సినవి చేస్తేనే పరలోకంలో నీకు బహుమానాలు. ఉట్టిన ఎవరికి బహుమానాలు? పరలోకంలో ఇవ్వడు ఆయన. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకొని మూడో విషయానికి వెళ్ళిపోదాం రండి. మళ్ళా లూకా సువార్త 2వ అధ్యాయానికి వచ్చేద్దాము. 25వ వచనం చదువుతున్నాను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. మూడవ లక్షణం ఏంటంటే అతను కనిపిస్తుంది, కనిపెట్టువాడు. దేనికోసం కనిపెడుతున్నాడు? మీరు కూడా కనిపెడుతున్నారు. ఇప్పుడు 5 వరకు 3 వరకు నాకు తెలియదు టైం పూర్తిగా. ఎంత టైం అవుతుందా ముగించేతారు అమ్మగారు అన్నట్టుగా. వీళ్ళు కొంతమంది లేండి, అందరూ కాదు. ఈయన కనిపెడుతున్నాడు. వీళ్ళు చాలా మంది ఇంకా కనిపెడుతున్నారు. మా పిల్లలకి ఎప్పుడు పెళ్ళి అవుతాయా, మేము అనుకున్న ఉద్యోగం ఎప్పుడు వస్తుందా, మేము అనుకున్న ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామా, మా అప్పులన్నీ తీర్పు ఎప్పుడు మేము సంతోషంగా ఉంటామా అని ఈ భౌతిక పరిస్థితుల కొరకు మీరు కనిపెడుతున్నారు. కానీ సిమియోను గారు అలాంటి విషయాల కోసం కనిపెట్టట్లేదు. అక్కడ రాయబడింది ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఆ దినాల్లో రోమా ప్రభుత్వం వారు చాలా భయంకరంగా యూదులని హింస పెడుతూ, బాధపెడుతూ వాళ్ళు నలిగిపోతున్న సమయం. ఇశ్రాయేల్ అందరూ కూడా మెస్సయ్య కోసం కనిపెడుతున్న సమయం అది. అప్పుడు సిమియోను ఎప్పుడు మెస్సయ్య వస్తాడు, ఎప్పుడు ఇశ్రాయేల్ అందరికీ విమోచన దొరుకుతుందని అందరి పక్షాన కనిపెట్టువాడికి ఇక్కడ కనిపిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. మరి ఈ రోజు మనం దేనికోసం కనిపెట్టాలి అంటే, ఆనాడు సిమియోను మెస్సయ్య కోసం కనిపెట్టాడు. ఇప్పుడు రెండవ రాకడలో మనం ప్రభు రాకడ కొరకు కనిపెట్టాలి. హల్లెలూయా. చెప్పండి, దేనికోసం కనిపెట్టాలి మనం? ప్రభు రాకడ కొరకు. ప్రతిరోజు మీరు ఏమనుకోవాలి తెలుసా? ప్రభు వస్తే బాగుండు అనుకోవాలి. చెప్పండి, ఏమనుకోవాలి? ప్రభు వచ్చేస్తే, మాట్లాడట్లేదు ఎవరును, ఏమనుకోవాలి తల్లి? ప్రభు వచ్చేస్తే బాగుండు. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒక పదం అలవాటు అవ్వాలి. అదేంటంటే మరణాత. చెప్తారు ఒకసారి. చాలా మంది ఏమనుకుంటారంటే బైబిల్ మిషన్లు మాట్లాడుకుంటారు. అదేం కాదండి. అలా మార్చేసుకున్నారు. వాళ్ళ మినిస్ట్రీకి సరిపోయే మాటలా కానీ కాదు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రైజ్ ది లార్డ్ చెప్పడం నేర్చుకోవాలి. రెండోది మరణాత అనడం కూడా రావాలి. మరణాత అంటే అర్థం ఏంటి? చెప్పట్లే. మరణాత అంటే అర్థం ఏంటమ్మా? ప్రభు అయిన యేసు రమ్ము. ఒకసారి చెయ్యి చెప్దామా మాట అందరం కూడా? మళ్ళీ ఒకసారి చెప్దామా? ఇంకొకసారి. వస్తే ఇప్పుడు నువ్వు రెడీగా ఉన్నావా? నేను జోక్ చేయట్లేదు, సీరియస్గా అడుగుతున్నాను. ఉన్నపాటు నీ మధ్యరాత్రిలో ప్రభు కనుక వచ్చేస్తే మనలో ఎంతమంది ఆ మధ్య ఆకాశంలోకి ఎత్తబడతాం? ఎంతమంది ఆకర్షించబడతాం? అసలు మనలో చాలా మందికి ప్రభు రాకడని గురించిన నిరీక్షణ లేదు, ప్రభు రాకడని గురించిన ఆసక్తి లేదు, ఆపేక్ష లేదు. అసలు ఆ రాకడంటూ ఒకటి ఉన్న సంగతే చాలాసార్లు మర్చిపోతున్నాం మనం. కానీ ఈ చివరి దినాల్లో అనుదినము మన గుండెగా ఏం కొట్టుకోవాలంటే యేసు త్వరగా రమ్ము, యేసు త్వరగా రమ్ము. అందుకే పేతురు తన పత్రికలు ఇలా రాశాడు. చదువుతున్నాను ఒకసారి చూడండి ఆ మాటలు. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 11-12 వచనాలు ఇలా ఉంది. 2వ పేతురు 3వ అధ్యాయము 11-12 వచనాలు. కొద్దిగా పైన కూడా చదువుదాం. 9వ వచనం చదవండి ఎవరైనా గట్టిగా. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడనూ నశింపవాలని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు ఉన్నాడు. వినండి ఈ మాట. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఇంకా అంత వద్దాము, 11వ వచనంకి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఈ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. పేతురు గారు ఎప్పుడైనా 2000 సంవత్సరాలు అయిపోయింది, ఆయన కూడా చనిపోయి. ఆ రోజుల్లోనే ఈ ఉత్తరం రాసినప్పుడు సంఘంతో సంఘస్థులు అనుకుంటున్నారంట ఏసే వస్తాడు ఎక్కడ వస్తున్నాడండి? ఎంత సంవత్సరం చెప్పారు, ముందు సంవత్సరం చెప్పారు, మళ్ళీ ఈ సంవత్సరం కూడా చెప్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తాడంటే అప్పుడు అలా అనేసుకున్నారంట. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2000 అయిపోయింది. 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మన పరిస్థితి మరి? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, కొందరు ఆలస్యం అని అనుకుంటున్నారేమో, ఆయన తన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు. సమయం కొరకు కనిపెడుతున్నాడు. ఆయన వచ్చేస్తున్నాడు. మీరేం చేయాలంటే ఆ రాకడ కొరకు కనిపెట్టడం నేర్చుకోండి. చెప్పండి, దేనికోసం అంట? వినండి, మీ అప్పులు తీరచ్చు, తీరకపోవచ్చు, మీ జబ్బులు పోవచ్చు, పోకపోవచ్చు, నీకు పెళ్లి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఈ మధ్యలో ప్రభువు రావడం ఖాయం. ఆయన వస్తే నువ్వు ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నావా? కనిపెడుతున్నావా? అంటే ఆశతో ఆపేక్షించండి అని ఆ కింద నా పుట్టినోట్లు ఏముందంటే త్వరపెట్టండి. ఎవరిని త్వరపెట్టాలట? ప్రభువుని త్వరపెట్టమంటాడు. దేని గురించి అంటే, ప్రభు అప్పులు తీర్చిన ఆయన, పెళ్లి చేసి వాటి గురించి కాదంట. దేని గురించి చెప్పండి? ప్రభు త్వరగా వచ్చే అని ప్రభువుకి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఆయన రాకడ కొరకు మనం ఆయన ఏం చేయాలి చెప్పండి? త్వరపెట్టడం నేర్చుకోవాలి. త్వరపెడితే సరిపోయిన తర్వాత అంటున్నాడు, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జాగ్రత్తగా ఎదురు చూడండి. హల్లెలూయా. ఆ నోటితో పలికేస్తే సరిపోదు, ఆయన వచ్చేస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగ వలే వస్తున్నాడంట ఆయన. కాబట్టి మనము పరిశుద్ధమైన ప్రవర్తనతో ఎంతో జాగ్రత్తగా ఉందాము.
చాలాసార్లు ఏమనుకుంటున్నారంటే రెండవ రాకడకు ముందు నిజానికి చెప్పండి రెండవ రాకడ అనేది అది మనకు సంబంధించింది కాదు. మన తర్వాత జరిగేది. దానికి ముందు ఒకటి జరుగుతుంది. అదేంటంటే రహస్య రాకడ అవుతుంది. ఏమవుతుంది చెప్పండి? రహస్య రాకడ అంటే సంఘము కొనుపోబడుట. ప్రభువారు మధ్యాకాశంలోకి వస్తాడు. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు అక్కడ 7 సంవత్సరాల గొర్రెపిల్ల పెండ్లి విందు ఉంటుంది. ఇప్పుడు సంఘం ఎవరైతే భూమి మీద సిద్ధపడ్డారో ఆ సంఘాన్ని ఆయన ఎక్కడికి ఆకర్షిస్తాడు చెప్పండి? ఆ మధ్యాకాశంలోకి. ప్రభు దానికి ఎటువంటి సౌండ్ ఉండదు, ఏ హార్న్ ఉండదు, ఏం ఉండదు. విత్ ఇన్ సెకండ్ అంటే కన్ను రెప్పపాటులో ఇక్కడ ఎంతమంది అయితే సిద్ధపడి ఉన్నారో సడన్గా మాయమైపోతారు. అలాగని అందరూ కాదు, కొందరే. మిగతా వారికి ఏం అర్థం కాదు. ఏమైపోయారు? ఇంతవరకు వాక్యం చెప్పిన అన్న ఏమైపోయాడు, అమ్మగారు ఏమైపోయారు, అది కొంతమంది ఎటు వెళ్ళిపోయారు అందరూ. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు అందరూ కూడా ఉండమ్మా మా ఎస్ఐ గారు కనిపించట్లేదు ఆయన, మా కానిస్టేబుల్ కొంతమంది కనిపించట్లేదు, మేము బాధపడితే మధ్యలో మీరేటి ఇదేంటో ఎలా ఉందని ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ వాళ్ళు అంటారట మా ఎస్పీ గారు కనిపించట్లేదు ఆగుబాబని. ఎవరెవరైతే ఎక్కడెక్కడ ఉంటారు ఆ టైంకి సడన్గా ఏమవుతారంటే చెప్పండి ఆకర్షించబడతారు మధ్యాకాశంలోకి. ఇక విడవబడిన వాళ్ళకి తెలియదు విడిపడ్డామని. వాక్యం తెలిసిన వాళ్ళకి అర్థమైపోద్ది అనుకోండి. మిగతా వారికి అన్ని ప్రపంచం ఎలా నడుస్తూనే ఉంటుంది, కొంత గలిబిలిగా ఉంటుంది, ఏం అర్థం కాదు. అప్పుడు స్టార్ట్ అవుతాయి శ్రమలు. మనం ఇవి శ్రమలు అనుకుంటున్నాం, ఇవి శ్రమలు కాదు అసలు. ఇవి శ్రమలే కాదు. స్తోత్రం చెప్తారు ఒకసారి. మనం వీటిలే శ్రమలు అనుకుంటున్నాం కానీ అసలైన శ్రమలు అక్కడ ఉన్న 7 ఏండ్ల మహా శ్రమల కాలం. ఆ కాలంలో నువ్వు ఉండకూడదంటే ఈ కాలంలో నువ్వు పరిశుద్ధమైన ప్రవర్తనతో ఆయన రాకడ కొరకు కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి. నువ్వు విడవబడకూడదు. విడవబడితే బహుఘోరం. ఎంత భక్తి చేసి తెలుగులో సామెత ఉంది కదా, గజేతగాడంట సముద్రాలన్నీ ఈదేశాడంట ఇంటి వెనకాల చచ్చిపోయాడంట. అలా ఉంటుంది. ఏమవుతుంది చెప్పమంటారా? కొంచెం వీళ్ళు ఎవరైనా బహుశా ఇన్ని సంవత్సరాలు భక్తి చేసి పొరపాటు నరకానికి వెళ్ళారు అనుకోండి. నరకానికి వెళ్ళేమైనా బాధ కంటే మన పక్కింటి అక్కడ ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చావు అని అంటది ఆవిడ. ఆవిడకి నరకంలోకి వెళ్ళి కొంచెం సంతోషం ఉంటుంది, నువ్వు వచ్చావు కాబట్టి. ఇప్పుడు యేసుప్రభు అని సెచ్ అని బైబిల్ అని వెళ్ళింది ఇక్కడికి వచ్చింది. నేను అసలు యేసుప్రభు నామం ఇక్కడికి వచ్చానని నిన్ను బట్టి ఆవిడ కొంచెం ఓటగా ఉంటుంది. ఆవిడని బట్టి నీకు ఇంకా నరకం పెద్ద నరకం లాగా అనిపిస్తుంది. కాబట్టి ఈ రాత్రి ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తు పుట్టాడని మైకులో ఉండిపోకుండా ఆయన రాకడ కొరకు కనిపెట్టే వారంగా మారుదుము గాక. ఆమె చెప్తారు దగ్గరగా పక్క వారికి చెయ్యి చెప్పండి ఏసే త్వరగా వస్తున్నాడు సిద్ధపడని చెప్పి. కొంతమంది ముఖం చూడడం లేదు అసలు. ఇంకొకసారి చెప్తారా ఏసే వచ్చేస్తున్నాడు త్వరగా సిద్ధపడని. ఆ వెనకావిడికి చెప్పాక కొంచెం నువ్వు మీ వెనకదలో ఉన్న చెయ్యి చెప్పండి ఏసే వచ్చేస్తున్నాడు త్వరగా సిద్ధపడండి అని చెప్పండి. హల్లెలూయా. సరే, ఇక 4వ విషయానికి వచ్చేద్దాం. మనం సిమియోన్ గారి దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సిన మరొక విషయం లూకా సువార్త 4వ అధ్యాయం 4వ విషయాన్ని మనం చూద్దాం ఒకసారి చదవడం తర్వాత మాటలు. ఆదరణ ఇశ్రాయేలుకి ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. ఈ మాటలన్నింటిలో మనకు కనిపిస్తున్న విషయం ఏంటంటే అతడు పరిశుద్ధాత్మను కలిగిన వాడు. హల్లెలూయా. ఎవరిని కలిగి ఉన్నాడమ్మా? పరిశుద్ధాత్మని. భక్తి జీవితంలో మన శక్తితో మనం భక్తి ఎక్కువ రోజులు చేయలేం. మన శక్తితో ఎక్కువ రోజులు దేవుళ్ళు నిలబడలేం. ఈ భూమి మీద దేవుని కొరకు మనం సాక్షులుగా నిలబడాలి అన్నా, దేవుని కొరకు విశ్వాసంలో ఎదగాలన్నా వినండి, మనందరికీ అవసరమైన వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. నా భక్తి చేత నా జ్ఞానము చేత నేను దేవుని కొరకు నిలబడిపోతాను అనుకోవద్దు. ఎందుకంటే స్వయంగా ప్రభువే చెప్పాడు, ఇదిగో మీరు అప్పుడే ఎవ్వరూ వెళ్ళకండి, నేను వాగ్దానం చేశాను కదా, ఆ వాగ్దాన పుత్రుడు వచ్చే వరకు కూడా మీరు అందరూ వెయిట్ చేయండి. ఆయన వచ్చినప్పుడే మీరు ఏం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. అయితే ప్రియులారా వినండి, ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి మీకు చాలా విషయాలు తెలుసు. ఎందుకంటే నాకంటే ఎక్కువగా అమ్మగారు చాలా విషయాలు మీకు చక్కగా బోధిస్తారు పరిశుద్ధాత్మ అనుభవం గురించి. అయితే ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్దాం మనం. అసలు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మని కలిగి ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి స్థితులు కనిపిస్తాయో ఒక 2 మాటలు చూపిస్తాను. మొదటిగా ఇక్కడే మనకు కనిపిస్తుంది ఎవరి గురించి అంటే మరి సిమియోని గురించి ఏముంది? ఆత్మవశుడై అతడు ఎక్కడికి వెళ్తున్నాడు? దేవాలయంలోకి వెళ్తున్నాడు. అంటే ఆత్మ చేత ఏమవుతున్నాడు? ఆయన నడిపించబడుతున్నాడు. అతను ఎవరు నడిపిస్తున్నారంటే పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు. ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే, ఈ సంవత్సరం అంతా పరిశుద్ధాత్మలే నిన్ను నడిపించాడా? నీ మట్టి నువ్వు నడిచేవా? అలా మీరు హృదయపూర్వకంగా చెప్పగలిగితే చాలా సంతోషం. హల్లెలూయా. నువ్వు వెళ్ళే ప్రతి ప్రాంతం, నువ్వు నిలబడే ప్రతి స్థలం పరిశుద్ధాత్మక నడిపింపు ద్వారానా, లేకపోతే నీ మట్టుకు నువ్వు వెళ్ళి నిలబడ్డావా? ఆలోచించు. ఇక్కడ ఆత్మవశుడే ఎక్కడికి వెళ్ళినట్టు ఆయన? దేవాలయంలోనికి. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడటం ఎంత ప్రాముఖ్యమైన విషయమో పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడటం ఇంకా ప్రాముఖ్యమైన విషయం. నింపుదల అనేది ఖచ్చితంగా కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. అయితే రోమాపత్రికలో పౌలు అన్నాడు కదా, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులై ఉందరు. నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడకపోతే నువ్వు దేవుని కుమారుడు కాదు. నువ్వు నీ మట్టుకు నువ్వు నడవద్దు, నీ ఆలోచనతో నువ్వు నడవద్దు. నేను అప్పుడప్పుడు సరదాగా మా సంఘంలో కొంతమందికి ఏం చెప్తానంటే, భార్యాభర్తలు తగులు అవుతూ ఉంటాయి కదా. పెళ్లి చేసుకునేటప్పుడు ప్రభువా నీ చిత్తానుసారంగా పెళ్లి అవ్వాలైనా, నీ చిత్తంలో మేము కలవాలైనా, నీ చిత్తంలో మేము ఇది అవ్వాలని ప్రార్థన చేస్తారు కదా. తగు వచ్చినప్పుడు విడిపోవాలనుకుంటారు. విడిపోవాలనుకున్నప్పుడు కూడా అలాగే ప్రార్థన చేయండి. చేస్తారు ఎవరైనా? కలవడానికి పరిశుద్ధాత్మ నడిపింపుని కోరుకున్న వీళ్ళు, పరిశుద్ధ వివాహంలో సేవకులు ఉండాలనుకుంటారు వీళ్ళు, విడిపోవాల్సి వచ్చినప్పుడు ఊడి మాట ఏంటో నాకు చెప్పకండి, మరి ఎన్నండి వద్దండి, దాని గురించి మాట్లాడండి అంటాడు. నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఒక కుటుంబం గురించనే కాదు, మీరు చేసే వ్యాపారాలు, మీరు చేసే ఉద్యోగాలు అన్నీ కూడా పరిశుద్ధాత్మ నడిపింపుతోనే జరుగుతున్నాయా? ఆయన అడుగుతున్నారా? తండ్రి ఇది చెయ్యాలా వద్దా, ఇక్కడికి వెళ్ళాలా వద్దా, అడుగు ఇయ్యాలా వద్దా అని ఇప్పుడు అడుగుతున్నారా? బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు ఆటంకపరుస్తాడంట, వద్దని కూడా చెబుతాడు. అటువంటి అనుభవం ఎప్పుడైనా ఎదుర్కొన్నామా మనం? అటువంటి అనుభవంలోకి ఎప్పుడైనా వచ్చామా మనం? ఆలోచించండి ఒకసారి. కానీ ఇవాళ ఉన్న సంఘం ఎలా ఉందంటే అననీయ సఫీరాలాగా ఉన్నారు. పరిశుద్ధాత్మతో నడిపించబడడం లేదు, పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారుగా ఉన్నారు, పరిశుద్ధాత్మని మోసపరిచేవారుగా ఉన్నారు. బైబిల్ చెప్తుంది ఏ పాపానికైనా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధమైన దానికి మాత్రం
క్షమాపణ లేదు. కనుక దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే దీని గురించి చాలా విషయాలు మీరు ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటారు. కానీ ఒక మాట ఏంటంటే, ఈ 12 నెలలు కూడా పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడ్డారా? లేదా మీ సొంత ఆలోచనలతో నడిచి ఈరోజు మీరు ఇబ్బందుల్లో ఉన్నారా? ఆలోచించండి. మీ వివాహాల దగ్గర మీ నిర్ణయాలు, మీ చదువుల దగ్గర మీ నిర్ణయాలు, మీ ఉద్యోగాల దగ్గర మీ నిర్ణయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినవేనా? మీరు తీసుకున్నవా? మీ సొంత నిర్ణయాలు తీసుకొని మీరు బాధలు పడి దేవుని మీద నిందలేయకండి. కనుక ప్రతి క్రైస్తవుడికి పరిశుద్ధాత్మ నింపుదల ఎంత అవసరమో చెప్పండి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కూడా అంతే అవసరం. ఇంకొక మాట చెప్తాను, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంటారో వారు మరియ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత కష్టమైనా వారు యేసును అందించేవారుగా ఉంటారు. హల్లెలూయా. నేను అందుకే వేరే చోటుకి వెళ్ళట్లే, అవన్నీ మీకు తెలుసు. కానీ క్రిస్మస్లో ఉన్నాం కాబట్టి వీళ్ళ దగ్గరే చూద్దాం మనం. మరియ గురించి ఏమన్నాడు? మరియా, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భము ధరిస్తున్నావు. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తున్నావు. వినండి ప్రియులారా, నిజానికి అది చాలా కష్టమైన మాట. ఆ సమాజానికి, ఆ ఆచారాలకి విరుద్ధమైన మాట. ఎంత కష్టమైనా యేసును అందించడానికి ఆవిడ ఇష్టపడింది. కానీ స్తోత్రం చెప్దాం ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళు ఏ సమయంలోనైనా, ఏ స్థితిలోనైనా వారి జీవితంలో ఒకే ఆశ ఉంటుంది, నా ద్వారా నా యేసయ్య కనపడాలి, నా యేసయ్య కనపడాలి, నా యేసయ్య మహిమపరచబడాలి. స్తోత్రం కలుగును గాక. పాటలు పాడుతున్నారు కదా, పరిశుద్ధాత్మ అనుభవంతోనే పాడుతున్నామా? లేకపోతే మన స్వరాలు వినపడాలని పాడుతున్నామా? వాయిద్యాలు వాయిస్తాను, నేను వాయిస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను. అప్పుడప్పుడు ప్రతి దాంట్లో కూడా ప్రభువు కనిపించాలనే మనసుతో ఉందా, లేకపోతే నువ్వు కనపడాలనా? తెలిసిపోతుంది. చూడండి, నువ్వు కనపడాలని చేస్తావు కాబట్టి నీ పేరు వినపడకపోతే ఆ నెక్స్ట్ ఆదివారం నువ్వు కనపడవు. అంతే కదా మరి. నేను కాదు నా ప్రభు కనబడాలి, నేను కాదు నా ప్రభు పని జరగాలి, నేను కాదు నా ప్రభు చిత్తం నెరవేర్చబడాలని అనుకునే వ్యక్తులు ఎప్పుడు కూడా ఎక్కడ వాళ్ళ పేరు కనబడాలని వినబడాలని కోరుకోరు. నేను అంటాను, ఎప్పుడైనా మీలో ఎవరైనా అమ్మగారి దగ్గరికి వచ్చి, అమ్మా నా పేరు అసలు ప్రస్తావించొద్దమ్మా ప్లీజ్ అమ్మా అని ఎప్పుడు బతిమాలుకున్నారా మీరు? అలా ఎవరైనా మీలో ఉంటే మీరు చాలా ఆత్మీయులు. మీరు స్తోత్రం కలుగును గాక. అమ్మగారికి మా పేరు ఎందుకు కనబడుతుంది, మా పేరు ఎందుకు చెబుతారు అనే దెయ్యం నీలో ఉందనుకో, పరిశుద్ధాత్మని నువ్వు దుఃఖపెడుతున్నావు. నువ్వు పరిశుద్ధాత్మతో లేవని నేను చెప్పట్లేదు, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెడుతున్నావు. పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు పరిశుద్ధాత్మను లేడని నేను చెప్పలేదు. నేనే చెప్పడానికి యేసు ప్రభువుని ఒప్పుకుని బాప్తిసం తీసుకున్న రోజునే నీలో పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. కానీ నువ్వు ఈరోజు ఆయన్ని ఆపేస్తున్నావు, ఆయన ఆపేస్తున్నావు, ఆయన దుఃఖ పెట్టేస్తున్నావు. కానీ మరియా ఎక్కడా కూడా తనకు కనబడాలనుకోలేదు. చెప్పండి, లోకానికి ఎవరిని అందించాలి? ఆవిడ ఆశ అంతా కూడా యేసయ్యను అందించాలి. స్తోత్రం కలుగును గాక. మీ మనసులో, నా మనసులో అలాంటి ఆలోచన వచ్చును గాక. ప్రభువా, నేను కాదు ప్రభువా, నా స్వరం కాదు ప్రభువా, నా పేరు కాదు ప్రభువా, నీ పేరే వినిపించాలి, నీ మహిమే కనబడాలి, నువ్వే ప్రజలకు కనిపించాలని ఎప్పుడైతే సంఘంలో అలాంటి మనసు వస్తుందో ఆ సంఘం ద్వారా గొప్ప ఉద్యమం వస్తుంది. అది నేనైనా మీరైనా ఎవరైనా సరే చెప్తున్న మాట ఇది. పౌలు గారి ద్వారా అంత గొప్ప పరిచయం జరగడానికి కారణం, ఈ మధ్య మా సంఘంలో 10 రోజులు ఉపవాస కూడికలు అయినప్పుడు మేము ధ్యానం చేస్తే పౌలు ఎక్కడ నిలబడినా ఒకటే మాట వాడేవాడు, క్రీస్తు క్రీస్తు క్రీస్తు. క్రీస్తుని గురించి కాక ఇక దేని గురించి మాట్లాడేవాడు కాదు. కనుక పరిశుద్ధాత్మ దేవుని అనుభవం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పండి, వారి యొక్క మనసు, వారి యొక్క ఆలోచన, వారి ప్రయాస అంతా కూడా ఎవరిని అందించాలి? క్రీస్తుని అందించాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5వ మాటకు వచ్చేద్దాం. 5వ మాట చూద్దాం. మొదటిగా ఏం చెప్పుకున్నాము? నీతిమంతుడు, రెండోది భక్తిపరుడు, మూడవది కనిపెడుతున్నాడు, నాలుగోది పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాడు, 5వది అక్కడే రాయబడింది 27, 28 వచనాలు చదువుతున్నాను. కొంచెం కిందకు వస్తే, యేసుని దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఇంకా విషయాలు మనకు తెలుసు. 5వ మాట ఏంటో తెలుసా? తన చేతులలో యేసు ప్రభువుని ఎత్తుకున్నాడు, తన నోటుతో దేవుని స్తుతిస్తున్నాడు. 5వ మాట, దేవుణ్ణి మనసారా ఆరాధిస్తున్నాడు, దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు. ఈ మాట చెప్పుకుంటే ఈజీగా ఉంటుంది, కానీ దీని బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం ఒకసారి. ఈ మాట పలుకుతున్నప్పుడు అసలు విషయం ఏంటంటే, ఇతని గురించి పరిశుద్ధాత్మ ఒక మాట చెప్పాడు. సుమియోను ఎప్పుడు చచ్చిపోతాడు? మెస్సయ్య పుడితే చచ్చిపోతాడు. ఒకడు పుడితే నువ్వు చచ్చిపోతావని తెలిసిందనుకో, నీకు ఆరాధన అవుతుందా? చెప్పండి. ఇప్పుడు పలానా బ్రదర్ రక్షించబడి సంఘంలోకి వచ్చాడు అనుకో, నీకు ఆ ప్లేస్ ఉండదని తెలిసిందనుకో, రానిస్తావు లోపలికి? ఇప్పుడు యేసయ్య పుడితే సుమియోను ఏమైపోవాలి? చనిపోవాలి. సుమియోనికి మరణం ఎప్పుడో తెలుసు ముందే. ఎప్పుడు? యేసయ్య పుడితే నా పని అయిపోయింది, నేను చనిపోతాను. నువ్వు రేపు చనిపోతావని వాళ్ళు తెలిసిందనుకో, ఆల్రెడీ వస్తావు అక్క, నువ్వు మాట్లాడట్లేదు ఏంటి? రేపు చనిపోతామని మనకు తెలిసిపోయింది ఈరోజు పొరపాటున. సరే అది వదిలేండి, హాస్పిటల్లో ఉన్నాం, డాక్టర్లు చెప్పేశారు, మరి లేదమ్మా ఎక్కువ హాస్పిటల్కోకండి అని. ఆ విషయం నీకు తెలిసిపోయింది. నువ్వు రేపు వరకు ఉండవు, ఈరోజు వెళ్ళిపోతావు. నువ్వు ఎందుకు వెళ్ళిపోయి తెలుసా? నీ జబ్బు వల్ల కాదు. నువ్వు యాక్చువల్లీ రేపు వరకు ఉండాలి డాక్టర్ చెప్పినట్టు. కానీ ఏ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయి చెప్పు నువ్వు? మనకు తొందర ఎక్కువ. ఇప్పుడు పలానా వ్యక్తి పుడితే నేను చనిపోతానని ఆయనకు తెలుసు. ఆయన పుట్టినంత వరకు అమ్మాయి నాకు ఆయుష్ ఉందని సంతోషంగా ఉన్నాడు అనుకుందాం. ఆయన వచ్చి ఆయన చేతుల్లో ఉన్నాడు, కానీ ఎంత సంతోషంగా దేవుని ఆరాధిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆరాధన ఆపను అని పాట అయితే పాడుతాం, కానీ ఎన్నిసార్లు మీ ఆయనతో గొడవ అయితే ఆదివారం ఆరాధన మానేలేదు నువ్వు? ఎన్నిసార్లు మీ పక్కింటితో గొడవ పెట్టేసుకొని నువ్వు శుక్రవారం ప్రార్థన మానేలేదు? పాట మాత్రం ఇస్తే మైక్ బదులు కొడతావు, సౌండ్ సరిపోతే పెట్టి ఇంకా అంటావు. కానీ పక్కింటితో గొడవ అయితే చర్చికి రావు, అనుకున్నది అవ్వకపోతే అమ్మగారి ముఖం చూడడం. ఏటో అందరికీ అవుతుంది, కానీ నాకు మాత్రం అవ్వట్లేదు. అందుకే యేసయ్య యోహాను సువార్త 4వ అధ్యాయంలో అన్నాడు, నన్ను ఆరాధించేవారు చెప్పండి ఆత్మతోనూ సత్యముతోనూ. ఆరాధించాలంటే యథార్థంగా ఆరాధించాలి, ఓపెన్ మైండెడ్, నటన వద్దు. ఎందుకంటే ఆయనే మరొక దగ్గర ఏమని రాశాడంటే, మార్కు సువార్త 7వ అధ్యాయంలో అన్నాడు, 6-7 వచనాల్లో, ఈ ప్రజలు మనుషులు కల్పించిన పద్ధతులతో పెదవులతో ఆరాధిస్తున్నారు నన్ను, హృదయాలు మాత్రం చాలా దూరంగా ఉన్నాయి. ఆయన చెప్పాడంటే ఇంకా అబద్ధం అనగలమని చెప్పండి బ్రదర్?
ఇవాళ మనం చేసే ఆరాధనలో చూడండి, ఇందాక కూడా మనం ఆరాధన చేసాం. నేను నన్ను కూడా కలుపుకునే మాట్లాడుతున్నాను. అర్థమవుతుంది కదా! మిమ్మల్ని నిందించడానికి నేను రాలేదు ఇక్కడికి. అర్ధరాత్రి ఇద్దరు సహోదరులు ఆరాధన చేస్తే జైలు గోడలు బద్దలైపోయి జైలు అధికారి వచ్చి, "ఏం చేయాలి అయ్యగారు" అని అడిగాడు. బాప్తీసు కార్యక్రమం జరిగిపోయింది. మనం ఎంతమంది ఆరాధన చేస్తున్నా ఈ గోడలు బద్దలవ్వకూడదండి. మన హృదయాలు బద్దలవ్వడం లేదు. ఎందుకో తెలుసా? నటన. నటన. హృదయాలు ఎక్కడో ఉన్నాయి దూరంగా దేవునికి. చూడండి, మేము చెప్పాలి, అందరూ చేతులెత్తండి అంటే అప్పుడు చేతులు లెగిస్తే, లేకపోతే అలాగా దిగిపోతాయి. చప్పట్లు కొడదాం, గట్టిగా కొడదాం అంటే అప్పుడు కొడతారు. అదేంటి, నీ దేవుడిని నీకు చేతులెత్తి ఆరాధించాలని నీకు తెలీదా? నువ్వు నేర్చుకోలేదా? కొత్తకొచ్చిన ఒక విశ్వాసాన్ని కూడా నేర్పిద్దాం. నువ్వు 10 సంవత్సరాలు బట్టి సంఘంలో ఉన్నావు. ఆరాధన అనగానే చేతులెత్తాలని, నువ్వు మనసారా దేవుని స్తుతించాలని, కృతజ్ఞతలు చెల్లించాలని, ఆయన నామాన్ని గణపరచాలని మనకి తెలిసే, కానీ పెదాలు కదలవు. మైకిస్తేనే కదులుతున్నా. మరి కొంతమందికి సంవత్సరాలు అవుతాయి, పలికిన పదమే పలుకుతారు తప్ప కొత్త పదాలు ఏవి రావు దేవుని గురించి పలకడానికి. కొంతమందికి హల్లెలూయా 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 హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి. ఓకే, నెక్స్ట్ ఎల్లవా ఇంక పైకి? నెక్స్ట్ ఇంకేం లేవా పదాలు ఆయన నువ్వు పొగడడానికి, గణపరచడానికి? ప్రతిరోజు ఈరోజు నా దేవుని కొరకు నేను ఏదైనా కొత్త పదం నేర్చుకోవాలనుకోవాలి. చూడండి, లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకునేటప్పుడు ఇంగ్లీష్ కానీ హిందీ ఎవరైనా కొత్తగా నేర్చుకుంటే ఏమంటారు? రోజుకు ఒక 5 పదాలు నేర్చుకో, 4 పదాలు నేర్చుకో, 10 పదాలు నేర్చుకో అంటారా? ఏమక్కంతేనా టీచర్ గారు? నాకు తెలియదు, అందుకే అడుగుతున్నాను. దేవుణ్ణి ఆరాధించడానికి కూడా ప్రతిరోజు మనలో నుండి చెప్పండి కొత్త పదాలు రావాలి, వెతకాలి, నేర్చుకోవాలి. ఒకవేళ మీకు తెలియకపోతే అమ్మగారిని అడగండి, అమ్మ నాకు 2 పదాలు నేర్పించు. ఏ పదాలు చెప్పండి? దేవుణ్ణి గణపరచడానికి, స్తుతించడానికి. స్తోత్రం కలుగును గాక. దానియేలు ఏమంటాడు తెలుసా? భయంకరుడగు దేవా అంటాడు. సర్వాధికారియగు దేవా. రావడం లేదు మనకి. ఎంతసేపు కరుణామేడు, ప్రామామేడు, తేజామేడు, కరుణామేడు, దయామేడు, ప్రామామేడు. ఇంతకుమించి మరి ఎలా పైకి? ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి? కనుక ప్రియులారా వినండి, మైక్ ఇస్తే ఏదో పదాలు పలకడం, అమ్మగారు చెప్పితే అరవడం కాదు. నన్ను ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించాలి. అలా యథార్థంగా ఆరాధించాడు కాబట్టి గొర్రెలు కాపరి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. స్తోత్రం కలుగును గాక. ఎవరు చూడలేదు, ఎవరు కనబడట్లేదు, సితార పట్టుకొని ఒకటే పాడేసుకుంటా ఉంటే బహుశా గొర్రెలన్నీ కూడా డాన్స్ చేసి ఉంటాయి అనుకుంటున్నాను మామూలుగా. నువ్వు అందరిలో మైక్ తీసుకొని చేసే ఆరాధన కాదు దేవుడు చూసేది. నువ్వు ఒంటరిగా కష్టాల్లో, కన్నీరులో కూడా నువ్వు ఒంటరిగా దేవుని దగ్గర చేస్తున్న ఆరాధనే నీ స్థితిని మార్చేస్తుంది. మిమ్మల్ని పూరుకొల్పడానికి మేము కూడా ఆరాధిస్తే మీ స్థితి మారుతుంది. ఎలాగా? కాదు. ఇక్కడ అంటున్నాడు, నాదా ఇప్పుడు నన్ను తృప్తిగా పోనిస్తున్నావు. అతను మరణం కొరకు ఎంత సంతోషంగా ఎదురు చూస్తున్నాడో, అతని ఆరాధనలో ఆనందం ఉంది, ఎంజాయ్మెంట్ ఉంది. తర్వాత అతని చేతుల్లో ఎవరున్నారో కూడా అతను గ్రహింపుతో చేస్తున్నాడు. వినండి, దేవుని పిల్లమైన మనము ఎవరిని ఆరాధిస్తున్నామో ఆ గ్రహింపు లేకుండా చేస్తే అది విగ్రహారాధన అవుతుంది. ఆరాధించే ప్రతి నిమిషంలో కూడా నువ్వు ఎవరి ముందు నిలబడ్డావో, ఎవరికి నువ్వు ఆరాధన చెల్లిస్తున్నావో గ్రహింపుతో చేయాలి. ఆ గ్రహింపు ఉన్నప్పుడు నీకు ఎవరు చెప్పక్కర్లే, చేతులెత్తు, సపడ కొట్టు, నోరు తీరు, గట్టిగా పాడని అవసరం లేదు. అసలు అది అలవాటు అయిపోయి అనేస్తున్నాం కానీ మేము అసలు ఎందుకు అనాలి? నా కోసం నువ్వు పాడుతుంది, నువ్వు పాడితే నేనేమిస్తాను నీకు చెప్పు? ఎవరు ఆరాధన వాళ్ళ దేవుడు చూస్తాడు. మౌనంగా ఉంటే నేనేం చేయగలను? మళ్ళీ మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ఏమంటాను తెలుసా? మౌనులు, మృతులు మౌనంగా ఉంటారు, సజీవులు అంటే అప్పుడు నోరు తిరుగుతావు మళ్ళీ. అంటే అప్పుడు నువ్వు బతుకున్నావని గుర్తొచ్చింది నీకు? అంతవరకు గుర్తులేదా నువ్వు బతుకున్నట్టు? ఏంటండి ఈ పరిస్థితి? అందుకే అంటున్నాడు, ఈ మనుషులు కల్పిస్తున్నటువంటి పద్ధతుల్లో ఆరాధిస్తున్నారు కానీ హృదయము దూరంగా ఉంది. పెదవులతో ఆరాధిస్తున్నారు, ఆరాధన అయితే జరుగుతుంది కానీ అద్భుతాలు జరగడం లేదు. ఆరాధన జరుగుతుంది కానీ దేవునికి మహిమ కనిపించడం లేదు. కనుక ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే, ఆయన మనసారా నిండు మనసుతో తన చేతుల్లో ఎవరున్నారో గ్రహింపుతో. అందుకే చూడండి అక్కడ ఏమంటున్నాడు, యేసు ప్రభు గురించి మాట పలుకుతున్నాడు 32వ వచనంలో, అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూసేశాను. స్తోత్రం చెప్దాం ఒకసారి. చాలాసార్లు అమ్మా ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోండి అంటే ఏం గుర్తురావు మనకి? ఏం గుర్తురావు? నేను అంటాను, మీరు ఏది మర్చిపోయినా పర్లేదు కానీ దేవుడు మీకు ఇచ్చిన రక్షణను ఎప్పుడూ మీరు మర్చిపోకూడదు. మీరు నిలబడిన ప్రతిసారి మీ ఆరాధనకి ముఖ్యమైన కారణం ఏమవ్వాలో తెలుసా? రక్షణ. ఇంకా దేనికంటే విలువైంది కాదండి రక్షణ. అందుకే దావీదు కూడా తను పాపం చేసి నాతాను వచ్చి గద్దించినప్పుడు అంటాడు, దేవా నీ రక్షణ ఆనందం మరలా నాకు. ఏం కోరుకున్నాడు? రక్షణ ఆనందం. ఈరోజు మనలో చాలా మందికి రక్షణ బట్టి ఆనందించడం రావట్లేదు. రక్షణ బట్టి ఆనందించేవారు ఖచ్చితంగా రక్షణ బట్టి ఆరాధించడం నేర్చుకుంటారు. అందుకంటున్నాడు, నువ్వు అనుగ్రహించిన రక్షణ నేను కనులారా చూచితిని. స్తోత్రం కలుగును గాక. కాబట్టి 5వ విషయం ఏంటంటే, అతని చుట్టూ వ్యతిరేకమైన పరిస్థితులే, అతని మనసులో ఇక అతను చనిపోబోతున్నాడు కానీ సంతోషంగా ప్రభువుని చేతుల్లో పట్టుకొని ఆరాధిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. మనం ఆరాధిస్తున్నప్పుడు మన ఆరాధనకి వాక్యమే ప్రధానం కావాలి కానీ మనుషుల ప్రమేయం కాదు, మనుషుల ప్రేరేపణతో కాదు. నువ్వు మందిరంలోకి వచ్చిన ప్రతిసారి, అందుకే మనం 100 కీర్తనలు చదువుకుంటూ ఉంటుంది కదా, ఉత్సాహ గానములు చేయొచ్చు ఆయన సన్నిధిలోనికి ప్రవేశించండి. మనం ఏమో సెమటకాచుకుని లోపలికి వస్తాం, ఎందుకంటే లేడీ బయలుదేరాం. దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలంట? ఉత్సాహంగా. ఎక్కడ చేయాలి గారు? ఎక్కడికి వచ్చినప్పుడు వెళ్ళాలి? రోడ్డు మీదకి వెళ్ళి నడిచెళ్ళేటప్పుడే, చర్చికి వెళ్ళేటప్పుడే ఏంటి అంత సంతోషంగా వెళ్తాను? ఎక్కడికి? ఏంటి బ్యాంకులో డబ్బులు ఏమైనా పడ్డాయేట? కాదు. ఎక్కడికి? దేవుని దగ్గరికి. హల్లెలూయా. సరే, సమయం అవుతుంది కాబట్టి చివరి మాటలు చెప్పమంటారా, ముగించమంటారా? చెప్పాలని వారు ఒకసారి స్తోత్రం చెప్దాం అందరం కూడా. నాకు కొన్ని చేతులు లేగలేదు, అయినా పర్లేదు, స్తోత్రం చెప్దాం ఒకసారి. రండి, 6వ మాట చూపిస్తాను. అదే మళ్ళా 2వ అధ్యాయం దగ్గరికి వచ్చేసి 29వ వచనంలో అంటున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. స్తోత్రం చెప్దాం ఒకసారి. 6వ మాట ఏంటంటే, నీ దాసుని. చెప్పండి, ఎవరి దాసుడు ఆయన? దేవుని దాసుడు. ఎవరు చెప్తున్నారు ఆ మాట? ఆయనే అంటున్నాడు. సుమియోను అంటున్నాడు, నేను ఎవరినంటే నీ దాసుడిని ప్రభువా. ఎవరి దాసులమ్మా? దేవుని దాసుడిని. యేసయ్య తను మాట్లాడుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో ఏమన్నాడంటే, మనిషి అంట అయితే దేవుడికి దాసుడిగా ఉంటాడు లేదా డబ్బుకి దాసుడిగా ఉంటాడంట. మత్తయి 6:24లో ఉంది. అయితే ఎవరికి? ఒక యజమానుడి దగ్గర దాసులుంటే ఆ వ్యక్తి చెప్పండి
దేవునికైనా దాసుడిగా ఉంటాడు, లేకపోతే డబ్బుకైనా దాసుడిగా ఉంటాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎవరికి దాసుడివి? దేవునికా? డబ్బుకా? వినండి, వినండి. ఈ మాట కొంచెం నా వైపు చూడండి అందరూ కూడా. నిజంగా నువ్వు దేవునికి దాసుడివైతే, నీ జీవితంలో డబ్బుకి స్థానం ఎక్కడుంటదో తెలుసా? నీ కాళ్ళ దగ్గర ఉంటది. ఎక్కడుంటదమ్మా? నీ కాళ్ళ దగ్గర ఉంటది. ఒకవేళ నువ్వు డబ్బుకు దాసుడివైతే, అసలు నీ దగ్గర దేవునికి స్థానమే లేదు. ఇది నేను చెప్పిన మాట కాదు. ప్రభువు చెప్పాడు. ఈ భూమి మీద ఎన్నో మతాలు, ఎన్నో దేవుళ్ళు, దేవతలుగా పిలవబడుతున్నా అవి ఏ పేర్లు ఎత్తలేదు ఆయన. ఆయన అంటున్నాడు, అయితే ఒక మనిషి దేవుడికి దాసుడిగా ఉంటాడు, లేకపోతే ధనానికి దాసుడిగా ఉంటాడు. ఇవాళ దేవుని స్థానాన్ని ఆక్రమించేసింది ఏంటి చెప్పండి? ధనం. ధనం. ధనం విషయంలో మన వైఖరి మారకపోతే, ధనం విషయంలో మన ఆలోచన మారకపోతే మనకి అన్యులకి పెద్ద తేడా లేదు. వాళ్ళ భక్తికి మన భక్తికి తేడా ఏమీ లేదు. అప్పుడప్పుడంట డబ్బులు కాలు కింద వేసి తొక్కాలట. ఇలా అక్క ఎలా సోతం తెలుసు, కాలు కింద వేసి తొక్కమంటండి. దచ్చింది అలా తొక్కితే మళ్ళీ వస్తుంది ఇంటికి అని అంటుంది అక్క. దేవుని దగ్గరికి వచ్చి ఇప్పటికీ డబ్బులు తీసి అతుకున్నోళ్ళు లేరా? ముద్దు పెట్టుకున్నోళ్ళు లేరా? మాట మాటికి తడుకున్నోళ్ళు లేరా? అందుకన్నాడు, నీ ధనం ఎక్కడుండునో? అక్క ఎక్కడుందట నీ హృదయం? చెప్పు చెప్పు, ఎక్కడుంది? అక్క ఇక్కడే ఉంది, కానీ ఆ పక్కింటి ఆవిడ గురించి ఆలోచిస్తుంది. అది ఉంటుందా? చచ్చిపోతే కొంప తీసి. ఎందుకంటే 5 లక్షలు ఇవ్వాలట ఆవిడ. ఈవిడ గురించి ఎక్కువ ఆలోచించదు, అలా ఆయన గురించి ఎక్కువ ఆలోచించదు, పిల్లల గురించి ఎక్కువ ఆలోచించదు. ఈవిడ ప్రార్థన అంతా, నాయనా అది నాకు డబ్బులు ఇచ్చిన దగ్గరికి అవ్వకూడదు నాయన. మనసంతా ఎవరి మీద ఉంది చెప్పండి? ఆవిడ మీద ఉంది. ఎందుకంటే ఆవిడంటే ప్రేమ. ఏముంది ఆవిడ దగ్గర? నీ ధనం ఉంది. అందుకే అన్నాడు, నీ ధనం ఎక్కడుండునో? ప్రభు చెప్తున్నాడు, నువ్వు దేవునికి దాసుడిగా ఉన్నావా, సిరికి దాసుడిగా ఉన్నావా? ఈరోజు నీ జీవితంలో ధనానికి నువ్వు ఇస్తున్న ప్రాముఖ్యత ఏంటి? ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ 12 నెలల్లో 52 ఆదివారాలు, ఇంకొక 4 ఆదివారాలు ఉన్న రేపుతో చూసుకుంటే, సో 48 ఆదివారాలు అయిపోయాయి కదా. 48 ఆదివారాలు ఒక్క ఆదివారం కూడా నేను మందిరం మానలేదండి ఎవరైనా చెప్పగలిగితే మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ అడిగితే మీ చేతులు లెగిస్తాయి, ఆలోచించండి. సరే, నువ్వు కొన్ని ఆదివారాలు మానేసావు. ఎందుకు మానేవు? ఎందుకు మానేవు ఆ రోజు? నువ్వు పనికి వెళ్తే డబ్బులు వస్తాయనే కదా. అంటే ఇప్పుడు ఎవరికి దాసుడివి? ఆలోచించు, ఎవరికి దాసుడు నువ్వు? నువ్వేమనుకుంటున్నావంటే, నేను కష్టపడితే కానీ నాకు డబ్బులు వస్తే కానీ అవ్వండి అనుకుంటున్నావు. మరి ఈయన దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? 127 కీర్తనలు అంటున్నాడు, నువ్వు ఉదయాన్నే లేచిపోయి చాలా కష్టపడిపోయి అర్ధరాత్రి పడుకుంటున్నావు, కానీ ఆయన ఎలాంటోడో తెలుసా? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడట. స్తోత్రం చెప్తారు ఒకసారి. ఈ విశ్వాసం నీకుంటే నువ్వు ధనం కొరకు అంత వెంపర్లాడవు. అందుకే తిమోతితో పౌలు అన్నాడు, ధనాపేక్ష గలవారై ఉండడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ధనాస అన్నిటికీ, అన్ని కీడులకి మూలం. మనం ప్రభు దగ్గరికి వచ్చి ఇంకా విడిచిపెట్టిన విగ్రహం ఏదైనా ఉందంటే అది ధనమే. డబ్బు అవసరం కాదని నేను చెప్పట్లేదు, కానీ డబ్బు మీదే మన మనసు ఉందంటే మనం ఇంకా ఎవరికి దాసులు కాలేదు? దేవునికి దాసులు కాలేదు. అందుకే పౌలు కూడా గలతీ పత్రిక 1:10 ఏమన్నాడంటే, చూడండి, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూస్తున్నానా, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులు సంతోషపెట్టేవాడినైతే, గట్టిగా చదువమ్మా, క్రీస్తుకి దాసుడిని కాదు. రెండవది అంటున్నాడు, నువ్వు దేవుని దాసుడు అయితే నువ్వు దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి, కానీ మనుషులు సంతోషపెట్టే పనిలో నువ్వు ఉండకూడదు. ఈరోజు చాలా వరకు మన బంధువులను, మన స్నేహితులను సంతోషపెట్టే పనిలో పడిపోయి దేవుణ్ణి సంతోషపెట్టే పని మర్చిపోతున్నాం మనం. పౌలు అంటున్నాడు, నేను ఎప్పటికీ మనుషులే సంతోషపెడితే గనక నేను దేవుని దాసుడిని కాదు. ఒకప్పుడు మనం చేసే భక్తిలో మనుషులు సంతోషపెట్టే వాళ్ళం, బంధువుల్ని, చుట్టాలని సంతోషపెట్టే వాళ్ళం. ఈ రోజు మీ ఇంట్లో జరుగుతున్న ఏ కార్యక్రమమైనా వాక్యానుసారంగా జరగడానికి మీరు ప్రథమ స్థానం ఇస్తున్నారా, లేకపోతే మీ బంధువులు, మీ చుట్టాల ప్రమేయాన్ని తీసుకొని వచ్చి మమ్మల్ని ఒత్తిడి గురి చేస్తున్నారా? ఆలోచించండి. అది కాదమ్మా, మరి ఆ వాళ్ళైతే మరి మా ఊళ్ళు తినరమ్మా. ఎవరు? ఆ రోజు నువ్వు పెట్టే భోజనం పరలోకంలో వచ్చిన మన్నా ఏంటి? అదేమైనా? అలా కాదమ్మా, ఆ రోజు పెట్టుకో, మంచిది, సంఘం అంతా వస్తారు, నేను కూడా అందుబాటులో ఉంటానంటే, మీరు లేకపోయినా పర్లేదు, డేవిడ్ బేతను పంపించేయండి అమ్మా. మగ అక్కర్లేదట, ఎవరు కావాలి? వీళ్ళకి తిన్నోళ్ళు కావాలి. అదేంటమ్మా, మరి వేసిన రావద్దా? చెప్పు, నువ్వు దేవునికి దాసుడు అయితే వారిని సంతోషపెట్టాల్సిన పని నీకు లేదే. నువ్వు చెప్పాలి కదా. ఇందాక నేను వచ్చే ముందు ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళాను నేను. ఆ అబ్బాయి రేపు చర్చికి రావట్లేదు వాళ్ళు తెలిసిపోయింది నాకు. ఆ ముందే రోజు తెలిసిపోయింది. అది ఇంకా పెద్ద బాధ మాకు. అయితే వెళ్ళి, ఏమయ్యా నీ గురించి నాకు విషయం తెలిసింది. ఏడయ్య గారు అన్నాడు. ఏదో అనుకోని, ఏం లేదు, రేపు నువ్వు రావట్లేదు. అదే మరి అయ్య గారు, మరి 2 నెలలు పెట్టాలి నా కోసం, ఆగిపోయారు గారు. 2 నెలలు పెట్టి ఆగినా నువ్వు ఆదివారం కాకుండా ఇంక ఏ రోజు వెళ్ళా నువ్వు గెలిచినట్టు. 2 నెలలు పెట్టి ఆగి చివరికి నువ్వు ఆదివారం వెళ్ళిపోతే నువ్వు ఓడిపోయావు. నువ్వు వాళ్ళు సంతోషపెట్టే పనిలో ఉంటే నువ్వు క్రీస్తు దాసుడివి కాదు కదా. అప్పుడు అన్నాను, ఎన్నాళ్ళయ్యా బైబిల్లో ఉన్న వ్యక్తులు చూపించి ఎలా ఉండాలని చెప్పాలి. మీలాంటి వాళ్ళు కొద్దిగా స్థిరంగా ఉంటే మిమ్మల్ని చూపించి మేము సంఘాన్ని ఏం చేయాలి? హెచ్చరించాలి. అబ్రహాం మీరు ఎవరైనా చూసారా? మోషేని చూసారా? ఇప్పుడు మాట్లాడుకున్న సుమియోని చూసారా? వీళ్ళు మనకు తెలియదు, కానీ మనలో తెలిసిన ఒక వ్యక్తిని నిలబెట్టి, ఇదిగో డేవిడ్ బ్రదర్ని చూడమ్మా, అతని కష్టాలు లేవా, బాధలు లేవా, ఎంత నమ్మకంగా ఉన్నాడు ఆయన అని వాక్యం చెప్పే సమయాలు వచ్చింది కాక, అవునమ్మా నిజమేనమ్మా, ఆయన కష్టాలు నాకు తెలుసు, అయినా ఆయన విశ్వాసం నేను చూస్తున్నానమ్మా అనే స్థితి మనకు రావాలి కదా. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, నువ్వు దేవుని దాసుడు అయితే మనుషులు సంతోషపెట్టే పని పెట్టుకోక. ఎందుకంటే మనుషులకి ఎప్పటికీ తృప్తి రాదు. నువ్వు ఎంత చేసినా ఏం రాదు వాళ్ళకి. సెపరేట్ ఎవరున్నా, నువ్వు పుట్టినప్పుడు నిన్ను చేతనే ఉన్నావు కదా, ఎన్నిసార్లు పిలిచినా వెళ్ళావు కదా, ఒక్కసారి వెళ్ళడం మానే మొత్తం తిరిగిపోద్ది కదంతా. మనుషులు సంతోషపెట్టొద్దని చెప్పట్లే, కానీ దేవుణ్ణి దుఃఖపెట్టే అంత సంతోషపెట్టాల్సిన పని మాత్రం లేదు. విషయం గుర్తుపెట్టుకోండి. సరే, చివరి మాట చెప్పేసి నేను ముగిస్తాను. మొదటిగా ఆ 2వ రాకడలో మనం ఎత్తబడాలి అంటే సుమియోని వలె నీతిమంతుడిగా ఉండాలి, భక్తిపరుడిగా ఉండాలి, ఆయన రాకడ కొరకు కనిపెట్టేవాడిగా ఉండాలి, పరిశుద్ధాత్మ అనుభవం మనకు కావాలి. తర్వాత చెప్పండి, ఆ దేవుని స్తుతించే వారంగా ఉండాలి, ఆయన దాసులుగా మనం ఉండాలి. చివరి మాట చూద్దాము వాక్యంలో కొంచెం కిందకి వెళ్ళి 34వ వచనం. సుమియోను వారిని చెప్పండి ఏం చేశాడు?
దీవించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చివరి మాట, 7వ మాట, సిమియోను దగ్గర మనం నేర్చుకుంటున్న మాట. ఈరోజు క్రైస్తవులుగా మనకు ఉండాల్సిన మాట ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరం కూడా నేర్చుకోవాల్సిన విషయం, మనము దీవించబడ్డానికే పిలువబడ్డాము. చెప్పండి, దేనికి పిలువబడ్డాం మనం? దీవించబడ్డానికే. పేతురు అన్నాడు కదా తన పత్రికలో ఏమని రాశాడు? ఒకసారి చదివితే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అంటాడు, ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికే మీరు పిలువబడ్డారు కాబట్టి మీరు ఏం చేయకూడదట? కీడుకి ప్రతి కీడు చేయకండి, దూషణకి ప్రతి దూషణ చేయకండి. ఏం చేయాలంట? దీవించడం నేర్చుకోండి. స్తోత్రం కలుగును గాక. ఒకసారి లెక్క పెట్టుకుందాం, ఒక రోజు అంతట్లో మన నోటి నుండి దీవెనలు ఎక్కువ వస్తున్నాయా, శాపాలు లేకపోతే సొనుగులు ఎక్కువ వస్తున్నాయా? దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు తెలుసా? దీవించేవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. బైబిల్లోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం గమనిస్తూ ఉంటే, ఒకరోజు ఆయన దగ్గరికి చిన్నపిల్లలు, మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది, చిన్నపిల్లలు వస్తే వారిని ఎత్తుకొని కౌగిలించుకొని వారిని ఆశీర్వదించాడంట. స్తోత్రం కలుగును గాక. సంగమా, ఈరోజు నీవు నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎందుకు పిలువబడ్డావో తెలుసా? దూషణకి ప్రతి దూషణ చేయడానికి నువ్వు పిలువబడలేదు. కీడుకి ప్రతి కీడు చేయడానికి నువ్వు పిలువబడలేదు. చెప్పండి, ఎందుకు పిలువబడ్డావు? దీవించడానికే పిలువబడ్డావు. స్తోత్రం చెప్దాం ఒకసారి. దేనికి పిలువబడ్డావు? ఒకసారి చెయ్యి మాట చెప్పండి. దేవుడు నన్ను దీవించడానికే పిలిచాడు. చెప్పాలి. దేనికి పిలిచాడు? ఎదిరింటి ఆవిడ తిట్టినా కూడా దేనికి పిలిచాడు? మన వదిన గారు శాపనార్థాలు పెట్టినా ఏం చేయాలి మనం? అంటే అది మన పని. వినండి. ఎందుకు దీవించాలో తెలుసా? ఉదాహరణకి ఎదుటోడి మీద మీరు బురద అనేది ఇసాలనుకోండి, ముందు మీ చెయ్యి ఎందుకు పెట్టాలి? అంటే ముందు ఎవరికి అంటుకుంటుంది? ఆడికి 2 చొక్కలే పడుతుంది, కానీ చెయ్యంతా నీకే ముందు బురద అవుతుంది. నువ్వు దీవించడం మొదలుపెట్టు. వాడు దీవించబడతలేదు నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా దీవించబడతావు. హల్లెలూయా. ఇశ్రాయేలుకున్న ఒక ఆనవాయితీ ఇది. ప్రతి తల్లిదండ్రి తన పిల్లలు దీవించడం అనేది దేవుడు వారికి నేర్పించాడు. ఈరోజు మన క్రైస్తవులకు రావట్లా. మార్నింగ్ లేవడమే పిల్లలకి శాపనార్థాలతో లేపుతాం. ఒరే లిగరా గాడిదా, ఓ లిగమ్మా, లిగే, ఓ సోమర్థం లిగే, ఏటి ఇంకెంతసేపు పడుకుంటావే? మనం ఏది పలుకుతున్నామో వాళ్ళ జీవితాల్లో అదే కనపడుతుంది. దీవెన వచనం పలకడం నేర్చుకోండి. మీ నోటి నుండి దీవెనలే వచ్చింది గాక. అందుకే ప్రభు చెప్పిన కొన్ని విషయాలు మనం గమనిద్దాం ఒకసారి. సొలొమోను మరి ఎందుకు రాశాడో తెలియదు, కానీ 30వ సామెతల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం ఏం రాశాడో తెలుసా? సామెతలు 30:11 ఏమన్నాడంటే, తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదంట. తల్లిదండ్రులను చెప్పండి శపించే తరంలో మనం ఉన్నాం ఈరోజు. ఎంతమంది యవనస్తులు చాలా మంది ఉన్నారు. మీ అమ్మ నాన్న కొరకు మీరు మనసారా దేవుని సన్నిధిలో దీవించి ప్రార్థన చేస్తున్నారా? మా అమ్మ వాళ్ళు ఎలాగైపోతుంది, మా నాన్న వాళ్ళు ఎలాగైపోతున్నాడు, మాకు అలాంటి అమ్మ ఉంటే బాగుంది, ఇలాంటి నాన్న ఉంటే బాగున్నాను అనుకుంటున్నారా? చాలాసార్లు అమ్మా నాన్నలో ఉన్న లోపాలు చూసి వాళ్ళ బట్టి బాధపడుతూ కొన్నిసార్లు నోటుకు వచ్చినట్లుగా వాళ్ళు శపిస్తున్న తరం అని బైబిల్ చెప్తుంది. అందుకే ప్రభు మనకి నేర్పిస్తున్నాడు, ఈ తరములో నీవు నేను దీవించే వ్యక్తులుగా మారుదుముగాక. హల్లెలూయా. మీ అందరికీ ఒక చిన్న విషయం చూపిస్తాను. రూతు గ్రంథంలో రూతు పొలంలోకి వెళ్ళింది, బోయజ్ గారి పొలంలోకి. ఆ బోయజ్ గారు ఒక మంచి క్రమశిక్షణ పెట్టాడు. ఏం క్రమశిక్షణ పెట్టాడు చూడండి. బోయజ్ గారు వచ్చినప్పుడేమో బోయజ్ వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాడు, తర్వాత పని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆ మాట మనకు తెలిసిన విషయమే, కానీ ఒకసారి వచనం దగ్గరికి వెళ్తే బాగుంటుంది. చూడండి ఎలాగ వాళ్ళు గ్రీట్ చేసుకుంటున్నారంటే 2వ అధ్యాయంలో 4వ వచనం నుండి, బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైయుండును గాక అని వాళ్ళు చెప్తున్నారు. అతను అంటే వీళ్ళేమంటున్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక, స్తోత్రం కలుగును గాక. వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయి చెప్తాను చూడండి. ఈయన బాధ ఏంటి? ఈయన పొలంలో అందరూ పని చేస్తున్నారు, వీళ్ళు కష్టంతో ఎన్నాళ్ళు పని చేయగలరు, అందుకే దేవుడు మీకు తోడుగా ఉండి పని అంతట్లో విజయం ఇచ్చిన గాక అంటే వీళ్ళేమంటున్నారు తెలుసా? మిమ్మల్ని ఇంకా ఆశీర్వదిస్తే మాకు ఇంకా ఎక్కువ పని ఉంటుంది. వీళ్ళు ఆశలు చూశారు ఒకసారి. ఆయన ఏమంటున్నాడంటే దేవుడు మీకు తోడై ఉండును గాక. వీళ్ళు ఏమంటున్నారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనం ఏమంటాం తెలుసా? మా వాండర్ గారికి ఈ మధ్య కొంచెం ఎక్కువైపోయింది. ఏం ఎక్కువైపోయింది? నేను ఇల్లప్పుడు నిండి కొంచెం ఆస్తి ఎక్కువైపోయింది, వ్యాపారం ఎక్కువైపోయింది. నేను ఇల్లప్పుడు నిండే. అవునా, మంచిదే కదా. యోసేపు వెళ్ళిన తర్వాతే చెప్పండి పోతీఫర్ ఇల్లు వర్ధిల్లింది కదా, స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ రోజు నుండి నా చివరి మాట ఏంటంటే, మనము చెప్పండి ఏం చేయాలి? దీవించడం మొదలు పెడదాం, స్తోత్రం కలుగును గాక. ఒకవేళ తాగుబోతు భర్త నీకు ఉన్నాడా? వీడు ఎప్పుడు మాట్లాడమ్మా, వీడు ఎప్పుడు మాట్లాడు, మా ఐదారు వీడితో చచ్చిపోతాడమ్మా, మీరు చచ్చిపోతే బాగున్నా అని పలుకుతున్నావేమో. అక్క, ఈ రోజు నుండి నీ భర్తను దీవించడం మొదలుపెట్టు. యేసు నామములో నా భర్తను దీవిస్తున్నాను, నా భర్త త్రాగుడు మాని దేవుని మందిరానికి వస్తున్నాడు అని పలకడం మొదలుపెట్టు. నువ్వు పలకడం మొదలుపెట్టు, ఖచ్చితంగా దేవుడు అది జరిగిస్తాడు. ఆమేన్. నీ పిల్లలు మాట వినడం లేదా? అప్పుడప్పుడు సరదాగా నేను నా భార్య ఇంట్లో ఒకవేళ ఏదైనా చిన్న చిన్న తిక్క పనులు చేస్తుంటాం కదా, ఒకవేళ ఆవిడ ఏదైనా తిక్క పని చేసింది, అమ్మా జ్ఞానవంతురాలా అంటాను నేను. ఆవిడేమంటారు? మహాజ్ఞాని చెప్పండి అంటది ఆవిడ. అదే మనం ఏమంటాం? నీకు బుద్ధి లేదు గాడిద చూడే అని అంటాం మనం. అటువంటి మాటలు రాకుండా ఇలా నేర్చుకున్నాం మేము. మా పిల్లలు కూడా ఏదైనా అలా చేశారనుకో, మంచి పిల్లలు రండి, నిజానికి వాళ్ళు చేసింది మంచి పని కాదు. అక్కడ మార్చదాం, మన మాట మారుద్దాం ఈ రోజు నుండి, స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ దీవించడం మొదలు పెడదామో, నువ్వు ఏది పలుకుతున్నావో దేవుడు అదే జరిగిస్తాడు. ఎంత ఆశ్చర్యం అంటే, యేసయ్య అన్నాడు మత్తయి సువార్తలోని మాట్లాడుతూ, ఇదిగో మిమ్మల్ని హింసించే వారిని మీరు దీవించండి అన్నాడు, మిమ్మల్ని దూషించే వారిని మీరు దీవించండి అన్నాడు. ఈరోజు నీవు నేను ఎందుకు రక్షించబడ్డాము అంటే, దీవించడానికే రక్షించబడ్డాం. అంతకు మించిన మాట మన నోటి నిండా రాకుండును గాక. అంతకు మించింది ఏదైనా అది అపవాది మాటే కానీ దేవుని మాట కాదు. మన నోటి నిండా చెప్పండి ఏం కావాలి? దీవెన వచనాలు ఉండును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. చాలా సమయము దేవుని మాటలు విన్నారు. అర్ధరాత్రి, నిజానికి ఇది నిద్రపోయే సమయం. మీ శరీరాలు మిమ్మల్ని శోధిస్తున్నా కూడా కొంచెం శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకొని దేవుని వాక్యం వినడానికి మీరు చూపించిన ఆసక్తి చాలా గొప్పది. అయితే ఇంతవరకు విన్న వాక్యం మనకు తెలియందా అంటే తెలిసిందే, కానీ ఈరోజు అది అవసరమైంది. అందుకే ప్రభు ఈ మాటలు మన దగ్గర తీసుకొచ్చాడు. మనకి ఈ అర్ధరాత్రి సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను దర్శించాడు అని నీకు అనిపిస్తే వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చి
ఆయన పాదాల దగ్గర మొరపెట్టడం మొదలు పెడదాం. ఆయన మాట్లాడితే సరిపోదు కదా! ఆ మాటకి మనం కూడా తిరిగి స్పందించాలి కదా! ఎంతసేపు నేను మాట్లాడాను కదమ్మా! ఇప్పుడు నువ్వేం చెప్తావు అని దేవుడు నీ వైపే చూస్తున్నాడు. ఇక దేవుని చిత్తముంటే మరొక సంవత్సరంలోకెళ్తాం లేదా మరికొద్ది రోజుల్లో ఆయనొచ్చేస్తే ఆయనతో వెళ్ళిపోవాలి మనం. మనం ఇక్కడ ఉండిపోయేవారం కాదు. ఆయనొచ్చేస్తున్నాడమ్మా. మొదట రాకడ కొరకు సిమ్యోని కనిపెట్టినట్లుగా మనము రెండవ రాకడ కొరకు కనిపెడుతున్నాము. ఆయన కనులారా మనం చూడాలి. ఆయనతో మనం సహవాసం చేయాలి. ఆ 7 ఏండ్లు గొర్రెపిల్ల విందులో మనం పాలు పొందాలి. యుగయుగాలు ఆయనతో మనం ఏలేవారంగా ఉండాలి. అలా జరగాలి అంటే దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చి ఉన్నాడు. కానీ నువ్వు నీతిగా జీవించడం నేర్చుకోలేకపోతున్నావు. ఎటువంటి సహాయము, సహవాసము, వాక్యం లేని దినాల్లో 400 సంవత్సరాలు మౌన ధ్యాన సమయంలో వాళ్ళు నీతిమంతులుగా జీవించగా ఈరోజు ఎన్నో సహవాసాలు, వాక్యాలు, ప్రసంగాలు ఉన్నా కూడా నీతి మాలిన పనులు చేస్తున్నాము. నీతి తప్పిన పనులు చేస్తున్నాము. నీతి క్రియలను చేయలేకపోతున్నాము. దేవుని దృష్టికి నీతిమంతులుగా మారలేకపోతున్నాము. ఈయన నిజముగా నీతిమంతుడని నీ కొరకు నీ వీధిలో వాళ్ళు సాక్ష్యం ఇవ్వగలరా? కుటుంబస్తులు సాక్ష్యం ఇవ్వగలరా? ఒకసారి ఆలోచించి ఈ మాటను బట్టి. ఆయన భక్తిపరుడుగా ఉన్నాడు అంటే నోటిని అదుపులో పెట్టుకోవడానికి ఇంకా రాలేదు. ఏం మాట్లాడుతున్నావో, ఏం పలుకుతున్నావో, ఏం అంటున్నావో నీకే తెలియడం లేదు. అంతేకాదు బీదలు, విధవరాళ్ళు, దిక్కులేని పిల్లల్ని పరామర్శించలేకపోతున్నావు, ఆదరించలేకపోతున్నావు. వారికి దేవుని ప్రేమను చూపించలేకపోతున్నావు. నీ కష్టార్జితంలో వారి కొరకు కొంత సొమ్ముని ఖర్చు పెట్టలేకపోతున్నావు. ఆయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. ఈరోజు మన భారతదేశంలో కూడా సంఘము, విశ్వాసులు, సేవకులు ఎంతో హింస పొందుతున్నారు. ఎప్పుడు ఆదరణ దొరుకుతుంది అంటే ప్రభు వచ్చేస్తేనే. ప్రభు రాకడ కొరకు కనిపెట్టే హృదయం, మనస్సు కావాలి. త్వరపెట్టాలి. ప్రభువా త్వరగా రండి, మేము సిద్ధపడిపోయాం, మీరు త్వరగా రండి నాయనా అని మనం ఆయన రాకడ కొరకు పరిశుద్ధమైన ప్రవర్తనతో ఎంతో జాగ్రత్తగా కనిపెట్టి ఆయన్ని రమ్మని మనం ఆహ్వానించాలి. ఆయన పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాడు. పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు నింపబడ్డావు మంచిదే, కానీ నడిపించబడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే గనక యేసుని అందించాలనే మనసు తప్ప ఇంకా వేరే ఆలోచన నీకు ఉండదు. ఒకవేళ అలాంటి ఆలోచన నీకు లేదంటే నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. నీ వల్ల పరిశుద్ధాత్ముడు బాధపడుతున్నాడు. ఆపేసావా ఆయన నువ్వు? అది నీకు అర్థం కావట్లేదు. ఈరోజు ఆలోచించి ఈ సంవత్సరం అంతా నువ్వు వేసిన అడుగులన్నీ పరిశుద్ధాత్మ నడిపింపేనా? అంతేకాదు ఆయన దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో ఆయన చనిపోతాడని తెలుసు, కానీ సంతోషంగా చేతుల్లో ప్రభువుని పెట్టుకుని నోటి నిండా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. హృదయం నిండా ఆయన ఎవరో గ్రహింపుతో ఆరాధిస్తున్నాడు. ఈరోజు నీవు ఆరాధిస్తున్నావే, ఎలాంటి ఆరాధన అది? ప్రభువు చెప్పినట్లుగా మనుషులు కల్పించిన పద్ధత, మనుషుల ప్రేరేపణ, లేకపోతే దేవుని వాక్యం ద్వారా పట్టబడి కృతజ్ఞత కలిగి ఆయన రక్షణను బట్టి ఆరాధించే వ్యక్తిగా ఉన్నావా? ఆయన దేవుని దాసుడిగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరికి దాసుడివి? డబ్బుకా, మనుషులకా? దేవుడికి ఆలోచించండి. చివరిది ఆయన దీవించే వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు దీవించే స్థితిలో ఉంచితే ఇంకా మనం సొనుగుతున్నాము, శపిస్తున్నాము, శాపనార్థాలు పెడుతున్నాము, ఏదేదో కాని మాటలు మాట్లాడుతున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వాదానికి వారసుడిగా ఉండడానికి పిలిచాను. ఎవరిని కూడా శపించొద్దు, ఎవరిని గురించి చెడుగా మాట్లాడొద్దు. ఓన్లీ నీ నోటి నుండి బ్లెస్సింగ్స్ రావాలి. బ్లెస్సింగ్ వర్డ్స్ మాత్రం. నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, సంఘము కొరకు, సేవకుల కొరకు, నీ గ్రామం కొరకు, నీ బంధువుల కొరకు నువ్వు చేయాల్సిన ఒకటే పని, వారిని దీవించి వారి కొరకు ప్రార్థించడం నేర్చుకో. ఈ అర్ధరాత్రి ఇన్ని మాటలు విన్న నీవు ఆయనకి ఏదైనా ఒక మాట విషయంలో తిరిగి స్పందిస్తే మోకాళ్ళ మీదకి వచ్చి ఒకసారి నోరు తెరిచి, స్వరం తెరిచి, ప్రభువా నాతోనూ మాట్లాడావు, అన్నీ నీకు కాకపోవచ్చు, కానీ ఒక్క విషయం నీకు సంబంధించిందే. అది నీతోనే దేవుడు మాట్లాడాలనుకున్నాడు. అందుకే నేను ఇవాళ తీసుకొచ్చాడు. నువ్వు రాకూడదు అనుకున్నావు, ఒకరోజు ఉండిపోదాం అనుకున్నావు, కానీ దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు తెలుసు? ఈ విషయంలో నీతో మాట్లాడడానికి. నువ్వు క్రిస్మస్ అని చెప్పి క్రీస్తు పుట్టుకలో మునుగు తేలుతున్నావు, కానీ ఆయన రాకడ కొరకు కనిపెట్టలేని పరిస్థితిలో ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, మా ప్రభువా, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మా ముందుకు సుమ్యోని గారిని తీసుకొని వచ్చి ఆయన నీ మొదటి రాకడ కొరకు ఎలాగా కనిపెట్టే వ్యక్తిగా ఉన్నాడో మేము ఇప్పుడు రెండవ రాకడ కొరకు కనిపెడుతూ ఉన్నాం. ఆయన నిన్ను కనులారా చూశాడు, తన చేతులతో నిన్ను ఎత్తుకున్నాడు ప్రభువా. ఈరోజు మేము కూడా నిన్ను కనులారా చూసే సమయం కొరకు ఎదురు చూస్తున్నాము. నీతో ముఖాముఖిగా సహవాసం చేసే ఆ గొప్ప సమయం కొరకు ఎదురు చూస్తున్నాము. ఈరోజు మాకు కావలసిన విషయాలు ఏంటో సుమ్యోని దగ్గర నుండి నేర్పించారు నీ బిడ్డలు, నేను అందరం విన్నాం ప్రభువా. వినడం గొప్ప కాదు, ఇదిగో ఆ వాక్యానుసారంగా బ్రతికితేనే నీతిమంతులని వాక్యం సెలవిస్తుంది. కనుక ఎవరైతే మాట విని ఆ మాటను బట్టి ఒక నిర్ణయం తీసుకున్నారో, నీకు స్పందిస్తూ హృదయం బద్దలగొట్టుకొని కన్నీళ్లు పెడుతున్నారో, ఒకసారి వారిని కనికరించండి. ఏ విషయం వారిని పట్టుకుందో, ఏ విషయం వారిని దర్శించిందో మాకు తెలియదు ప్రభువా, నీకు తెలుసు వారి హృదయాలు. వారిని కనికరించమని ఈ అర్ధరాత్రి ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో పెడుతున్నాను. ఒకవేళ నీవు ఇప్పుడు వస్తే మేము అందరం ఎత్తబడాలి ప్రభువా. ఎవరు విడవబడకూడదు ప్రభువా. అందరిని అలాంటి సిద్ధపాట్లు నడిపించమని, ఈ సన్నిధిలో పడుతున్న ప్రయాసను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం ఎవరి కోసం ఎదురు చూడాలి? క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడాలి. ఓ ప్రక్క మనం అనేకులు తెలియని వారికి తెలియజేస్తూ మనము కూడా యేసయ్య సమయం ఎలాగైతే దేవుని కొరకు ఎదురు చూశాడో మనము కూడా మనకున్న పరిస్థితులన్నిటిని బట్టి కాకుండా మనం భక్తిగా, నీతిమంతులుగా, పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై మన నోటి నుండి శాపకరమైన మాట రాకుండా దీవించే వారిగా మనం ఉన్నప్పుడు
దేవుడు తప్పకుండా దేవుడు మన జీవితంలో ఆయన వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. నిజమే, చక్కటి మాటలు అందించిన దేవాది దేవునికి వందనాలు. మరి మన మధ్యలోకి వచ్చి దేవుడిచ్చిన మాటను మనతో మాట్లాడినందుకు తమ్ముడు కూడా ప్రత్యేకంగా వందనాలు.